విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రాముదరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మదనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం అర్చిస్తూ ఆయన ద్వారా సృష్టి కార్యక్రమాన్ని నిర్వహణ చేయించే ఒక అపూర్వ ప్రేమైక శక్తి, దివ్యశక్తి జగన్మాత రాధాదేవి. పంచప్రకృతుల్లో మూల ప్రకృతిగా లేక మధ్య ప్రకృతిగా మన పురాణాలు ఆ తల్లిని వర్ణిస్తున్నాయి. అందుకని ఆ తల్లి బృందావనంలో శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నందయ్య సోదరుల దగ్గరికి తనయంత తాను దత్తుడై వారి పూర్వజన్మ సుఖత పరిపాకం వల్ల వారి దగ్గరకు వచ్చాడు. ప్రతి కార్యక్రమానికి వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. కార్యం ఉంటే కారణం ఉంటుంది, కారణం ఉంటే కార్యం ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న సంబంధమే సృష్టి అంటే. ఈ రెండింటికి సంబంధం ఉండి కూడా దానికి అతీతంగా ఉంటే అప్పుడు కార్యకారణ నిర్ముక్త స్వరూపం అంటారు. రాధాదేవి కార్యకారణ నిర్ముక్త, కార్యకారణ సంబంధ కూడా. గర్గాచార్యుడు కృష్ణ ఉపాసన చేసినవాడు కనుక బలరాముడికి పేరు పెట్టి ఆ తర్వాత శ్రీకృష్ణుడికి పేరు పెట్టే ముందు చాలా తన్మయత్వం పొంది కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి ఆ అపూర్వమైన దివ్య రూపాన్ని చూచి పదే పదే పులకించి మానసిక ధ్యానం చేశాడు. ధ్యానాలు అనేక రకాలు. కొంతమంది వాక్కుతోటి పైకి అందరికీ వినబడేలాగా శ్లోక రూపంలో నామరూపంలో జపం చేస్తారు. మరి కొంతమంది అంతర్ముఖం అవుతారు. అంటే వాళ్ళు లోపల మాత్రమే చేస్తారు, అది బయటికి రాదు. ఈ లోపల చేసేటటువంటి ఆరాధనకి అంతర్ముఖం అని పేరు. బయటికి వెలాంచే వాక్కులన్నీ కూడా బహిర్ముఖాలు. సో నిజంగా భగవంతుడికి ఒక లక్షణం ఉండదు. అంతర్ముఖానికి తొందరగా లొంగుతాడు ఆయన బహిర్ముఖం కంటే. అలాగే బయటికి స్తోత్రం చేయడం తప్పదు కదా. అక్కడ బయటికి చేయకపోతే జనానికి తెలియదు. కానీ ఎల్లప్పుడూ బాహ్యం కాకుండా లోపల అంతరాంతరంలో ప్రతి అవయవంలో, ప్రతి రక్తకోశంలో, నాళంలో కూడా భగవంతుడు జీర్ణింపబడి ఉండాలి. దానికి ఉత్తమ ఉపాసన అని పేరు. ఉపాసనలు కాయికము, వాచికము, మానసికము అని ఉంటాయి. అందులో ఈయన 3 ఉపాసనలు చేసిన వాడు గర్గాచార్యుడు. కొంచెం కొద్దిగా కాయికం అంటే ఏమిటి? నడక ద్వారా భగవంతుడి దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం, కొండలెక్కడం, గుట్టలెక్కడం, తీర్థయాత్ర చేయడం, అందులో కూడా ఎక్కువగా నడిచి భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే దానికి కాయికము అని పేరు. వాచికం అంటే ఇప్పుడు మనం రోజు చేస్తున్న ప్రార్థనలు, రోజు సత్యనారాయణ దేవం
వందేహం కామదం లీలయా విగతం విశ్వం ఏన తస్మై నమో నమః అని చెప్పిన శ్లోకం ఎన్నిసార్లు చెబుతున్నాం. వాక్కుతో నిరంతరం భగవంతుడికి సంబంధించిన లీలలు ఉచ్చారణ చేస్తే దానికి వాచ్యకము అని పేరు. సాధారణంగా దేవాలయాలలో జరిగేదంతా వాచిక తపస్సు. ఇక మానసిక తపస్సు, వాడు కళ్ళు మూసుకుంటాడు, లోపల భగవంతుడు కనపడతాడు, ఈయన ఏ స్తోత్రం చేశాడో వాడికి తెలియదు. అంటే వాక్కుకి కూడా అతీతమైన ఆ భగవంతుడిని వాంగ్ మనో గోచరత్వం కానటువంటి రూపాన్ని అంతర్ముఖమై ఆరాధిస్తే దానికి మానసిక తపస్సు అని పేరు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శివపురాణం అంటే అన్ని పురాణాల్లో ఎక్కడో చోట వ్యాసుడు రాస్తూనే ఉన్నాడు. విద్యేశ్వర సంహితలో కూడా ఈ శ్లోకాన్ని రాశారు వేదవ్యాసులు గారు. అంటే మనం ఎన్ని వాక్కులతో వర్ణించినా వాక్కుతో ఆయన పట్టుకోలేము. ఓ శివుడు ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, మహాత్ముడు, సర్వవ్యాపకుడు అని తెగ స్తోత్రం చేశాక ఈ స్తోత్రాలు ఆయన్ని చేరలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాయి. కొంతమంది మా మెయిల్ అని ఇస్తారు, వీడికి మెయిల్ కొడితే చచ్చిన పెడతాడు, ఫెయిల్డ్ పెర్మనెంట్లీ అంటాడు. పైగా మనం కొట్టిన మెయిల్ వాడికి చేరక మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చి పడినట్టుగా మనం ఎన్ని వాక్కులతో వర్ణించినా ఆ భగవంతుడి దగ్గరికి చేరక మళ్ళీ వెనక్కి మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే వాక్కులకి అందనంత గొప్ప స్వరూపము గనక. పైగా మనస్సుతో పాటు వెనక్కి వస్తాయట. అప్రాప్య అంటే పొందలేక, మనసా సహా మనస్సుతో పాటు, వాచ వాక్కులు నివర్తంతే వెనక్కి వస్తున్నాయి. ఎందుకంటే వెనక్కి రావడానికి కారణం మన వాక్కుల్లో తప్పు కాదు, ఈ వాక్కుతో పొందలేనంత దివ్య రూపం కనుక. ఇప్పుడు సూర్య భగవానుడు హఠాత్తుగా మన ఎదురుగుండా నిలబడ్డాడు, మహాకాంతి. ఈ కాంతిని మనం ఏం వర్ణిస్తాం? వెలిగిపోతున్నాడు, దగదగా వెలిగిపోతున్నాడు, జిగేలు ఉంటున్నాడు అంటాడు. ఇంకా సేపు పోయాక ఇంకేమిటో వర్ణించమంటే చెప్పలేము అని మానవుడు నోరు మూసుకు కూర్చుంటాడు. ఇది ఒక కొంతకాలం పోయాక వాక్కుకి అతీతమైన ఒక దివ్య స్థితి మనకు వస్తుంది తెలియకుండానే. అది కొంచెం కష్టమే, అయినప్పటికీ మానసిక తపస్సు ఉత్తమమైనది. ప్రారంభంలో లొడలొడబాగుడే ఉంటుంది ఎక్కువ, క్రమక్రమంగా అది తగ్గిపోతుంది. మీరు చూడండి, ఉపాసనలో అందుకే శబ్దం ఆచితూచి వాడతారు తెలుసా. వేదవ్యాసులో ఒక శబ్దం డబడబడబడబ 100 శబ్దాలు వేడైనా వాడు తిట్టి కొట్టి తిట్టి పెట్టి పిట్టి అని 100 సార్లు అరిచాడు అనుకోండి. ఇలాంటి దాంతో భగవంతుడు దొరకడట. అందుకని ఎంత ఆచితూచి ఆ పరమాత్ముడికి ఏ శబ్దం ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు. శబ్దంలో బ్రహ్మత్వం ఉండాలి. 100 శబ్దాలు వేస్తే ఉపయోగం ఉంది. ఆ 100 శబ్దాల వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇంత. కానీ ఒక్క శబ్దంతో మహాత్ములైన కాళిదాసాదులు ఆయన పొందుతారు. అందుకే స్తోత్రాలలో అపూర్వమైన రుక్కు అని ఒకటి ఉంటుంది. ఆ రుక్కు అంటే వేద స్వరం, ఒక వేద మంత్రం, గొప్ప భావముతో కూడినటువంటి మంత్రం. అటువంటి మంత్రాన్ని ముందు వాచికంగా చేసి ఆ తర్వాత వాక్కుతో కూడా ఆయన్ని వర్ణించడం అనేసి మానసికమైన సంతృప్తి పొందే యోగులు ఉంటారు. ఆ యోగుల కోపకి చెందినవాడు గర్గుడు. అందుకే కళ్ళు మూసుకుని అత్యంత భక్తితో లోపలే ధ్యానం చేశాడు. ఆ తర్వాత విష్ణుడు, జిష్ణుడు, కృష్ణుడు, సహిష్ణుడు, భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణుడు వంటి శబ్దాలు 14 శబ్దాలు శ్రీకృష్ణుడికి గర్గాచార్యులు వారు వారు. అన్నిటికీ చివరి విష్ణు అనే వస్తుంది అనమాట. సర్వవ్యాపకుడైన అనంతుడు విష్ణువు. విష్ణు శబ్దానికి అంతటా వ్యాపించి ఉండువాడు. వ్యాపకశీలత్వాత్ విష్ణువు. జయము తప్ప అపజయము పొందనివాడు జిష్ణుడు. అంటే భక్తుల యొక్క సమూహానికి అలంకారంగా ఉంటాడు ఆయన. అంటే భక్తులను ఆనందపెట్టేవాడు. ఒక వ్యక్తి అందంగా కనబడాలంటే ఏం చేయాలి? ఉపన్యాసానికి వచ్చే ముందు సహజంగా ఎవరైనా చక్కగా స్నానం చేసి ఓ మంచి చీర కట్టుకొని, ఆడవాళ్ళు అయితే పూల చీరలోనే ఉండేవాళ్ళండి, అందుకని అవి కట్టుకొని, లేదా ఏదో ఒక మంచి పవిత్ర వస్త్రం ధరించి చెవులకి దుద్దులు ఆభరణాలు పెట్టుకుని కాస్త కొస్త సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే ఇది వారికి అందం. మగవాళ్ళు కూడా ఏదో విధమైన ఒక సువాసనతో కూడినటువంటి శరీరంతో మంచి బట్టలు కట్టుకొని అలంకారం చేసుకుంటే చూడగానే ముందు మనకు ఒక ఆకర్షణ కలగాలి. అందుకని శరీరం ముందు బాగుండాలని చేస్తాం, శారీరక శౌచ్యము అంటాం. అలా కాకుండా కొంతమంది శరీరంతో కాకుండా హృదయానికి కూడా ఆనందం కలిగిస్తారు వారి ప్రవర్తన వల్ల, వారి మాటల వల్ల. ఒక్కొక్క వ్యక్తి చూడడానికి చాలా జుగుప్సగా ఉన్నా మొదట్లో అసహ్యించుకుంటారు జుగుప్సగా ఉన్నవాడిని. కానీ అతని ప్రవర్తన వల్ల కొంతకాలానికి ఆ మనిషి అలా ఉంటాడండి, పిచ్చాడాగా ఎంత మంచివాడండి, ఆ మనిషి లేకపోతే నేను ఉండలేనండి అంటానే. అటువంటి వ్యక్తి హృదయానికి ఆనందం కలిగజేసి హృదయానికి అలంకారంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు?
భక్తులకి పైకి కనపడకపోయినా హృదయమునకు మాత్రం నిరంతరం ఒక అలంకారంగా ఆనందం కలగజేసే వ్యక్తిగా ఉంటాడు. శ్రీకృష్ణుడిని తలుచుకుంటే ఎంత ఆనందం వస్తుంది. ఇప్పటికీ కృష్ణుడిని లౌకిక దృష్టితో మనం చూడలేము. పోనీ లోకంలో విగ్రహ రూపంలో చూసిన ఆ విగ్రహం ఆయన అందాన్ని పూర్తిగా ఎప్పటికీ మనకి నిర్వచనం కాదు. సత్యనారాయణ స్వామి విగ్రహం పెట్టాం, అది కొంతవరకు ఆయన అందాన్ని తెలియజేస్తుంది, కానీ సత్యనారాయణ స్వామి అంటే అలాగే ఉంటాడని అనుకోం కదా మనం. ఆ స్వామి మనకి ప్రస్తుతం ఎదురుకుండా ఈ రూపంలో కనబడ్డాడు, కానీ ఇంతకంటే ఇంకా అతీతమైన సౌందర్యం ఆయనలో ఉన్నది. ఆ అందాన్ని దేనితో చూస్తాం? కళ్ళతో చూడలేము, హృదయంతో చూడాలి. అంటే హృదయానికి ఆనందం కలగజేసే అలంకార స్వరూపుడైన పరమాత్మ, అది గొప్ప భావన. ఒక్కొక్కప్పుడు చాలా మంది పురాణాలు వింటున్నప్పుడు లేక నిద్రపోతున్నప్పుడు భగవంతుడిని హృదయంలో దర్శించి అప్పో ఈ పూట అపూర్వమైన రూపం చూశానండి, ఆనందం పట్టలేకపోయానండి అన్న ఎంతో మంది భక్తుల్ని చూశాను. ఈ ఆనందం ఇక పొమ్మందా పాలు కొన్ని యుగాల పాటు వెంటాడుతుంది. మానసికమైన ఆనందం ఉన్నదే, ఆ ఆనందం అన్నిటికంటే అతీతమైనది. అందుకే నీకు ఆనందం శరీరంతో కానీ కళ్ళతో కానీ కలిగితే ఆ ఆనందం స్థిరముగా ఉండదు. మనస్సుతో పొందే ఆనందం మాత్రం ఎప్పటికీ నిన్ను విడవదు అని మనకి పురాణంలో మహానుభావుడు వేదవ్యాసుడు చాలాసార్లు చెప్పాడు. భోగవాడు బెల్లం తిన్నాడు. తిన్నాక భోగవాడిని పిలిచి బెల్లం ఎలా ఉందని అడిగారంటే ఏం చెప్తాడు ఆయన? వాడికి మాటలు రావు కదా, అందుకని బెల్లమా అనగానే అని కళ్ళు ఇంత వేసి ఒక ఆయన చెప్పాడు అలాగే అన్నాడు. ఆ ఊహ అతని స్వరూపాన్ని బట్టి చేష్టల్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. ఓహో బెల్లం బాగుందన్నమాట, అందుకే గుడ్లేలా తిప్పాడు, అదే బాగాలేదనుకోండి అంటాడు. చిన్నపిల్లలు కొంతమంది మాట్లాడటం చేతగానే వాడు అలాగే బుర్ర అడ్డంగా ఊపుతారు. సహజంగా మగవాడు ఎంత గొప్ప చదువుకున్న జ్ఞానం కలిగిన వాడైనా వాక్కు లేని కారణం చేత ఒక వస్తువు తిని బెల్లము తిని దాని రుచి ఎలా ఉందో చెప్పమంటే దాన్ని ఎలా వర్ణించలేడో, భగవంతుడికి సంబంధించిన సాక్షాత్కారం పొందాక మనం కూడా దాన్ని వర్ణించడానికి మన శక్తి సరిపోదు. అందుకని మగవాడే కదా, మనం కూడా బెల్లం ఎలా ఉందంటే ఏం చెప్పగలుగుతాం? మగవాడిని పక్కన పెడదాం. నిజంగానే ఏ శ్రీనివాస్ గారిలో పిలిచి అయ్యా బెల్లం తిన్నారు కదా ఎలా ఉందంటే గురువు గారు తీయగా ఉందంటాడు. తీపంటే ఏమిటో మళ్ళీ అడిగితే భలే ఉందండి అంటాడు. ఆ తర్వాత చెప్పండి, ఇక దానికి మాటలు లేవు. వర్ణనాతీతము రుచి, దానిని ఎవడికి వాడు తిని అనుభవించవలసింది. ఒక మంచి మిఠాయి పట్టుకొచ్చి వాడు చేతిలో పెడితే ఆ మిఠాయి తిన్నవాడికి రుచి తెలుస్తుంది, కానీ కేవలం వాక్కుల ద్వారా మిఠాయి తీపిగా ఉంది అంటే ఏమర్థమవుతుంది? అయితే వాడికి హాయిగా నా దగ్గర ప్రసాదం పెట్టారు, నేను తింటూ మిఠాయి బాగుందంటే వీడి దొంగగా ఇక్కడ కూర్చోబెట్టి వారికి పెట్టకుండా తినేస్తున్నాడు బాధపడతారు కొందరు. కాబట్టి సహజంగా కొన్ని అనుభవములు ఎవరికి వారు పొందాలి. శ్రీకృష్ణుడు దర్శనమిస్తే హృదయమునకు కలిగే ఒక అపూర్వమైన ఆనందం ఉన్నదే, ఆ ఆనందం ఉన్నది హృదయానికి ఒక అలంకారం అట. అందుకని భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు. ఇక సహనగుణంలో ఆయన మించిన వాడు లేడు. కృష్ణుడిని చూచి మనం నేర్చుకోవలసింది ఒకటి. రోజు పురాణాల్లో కృష్ణుడు వాడిని చంపాడు లేక వీడిని రక్షించాడు, ఈ రెండే కాకుండా అసలైనది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నేర్చుకోవలసిన అపూర్వ సుగుణం. ఇంకా ఆ సుగుణం ఏ అవతారంలోనూ లేదన్నారు. ఆయనకున్న సహనం. ఆయన ఎంత తిట్టినా ఎవడు తిట్టినా ఎప్పుడు నవ్వుతాడ. ఇంకా రాముడైన అవతారంలో కోపగిస్తాడు. అసలు కృష్ణుడు కోపగించినట్టే కనపడదు మనకి. శిశుపాలుడు నువ్వు గోపీలుడు, నువ్వు దుర్మార్గుడివి, నేను చంపుతాను అని ఎవరెంతన్నా సినిమాల్లో అయితే కృష్ణుడు కొంచెం కోపగించినట్టు కనపడతాడు, కానీ నిజమైన కృష్ణుడికి కోపం రాదట. సహిష్ణుడు, సహన గుణము కలిగిన వాడు. మనల్ని తిడుతూ ఉంటే మనం నమ్మగలమా? ఒరే నువ్వు సొంతగా అంటే ఎంత గొప్ప పురాణం చెప్పేవాడైనా వాడి గురించి టీవీలో 4 సార్లు వీడు దుర్మార్గుడు ఎవరన్నా ఊరేగించి చెప్పులతో పెడితే ఆ ముఖంలో మర్నాడు వస్తే కదా నీరసం వచ్చేసి తెలియకుండా. మీకు రకలు కాదు, మన తిట్టేసరికి ఎంత గొప్పవాళ్ళమైనా అయ్యో ఇంత కష్టపడి చదువుకున్నాం, 10 మందికి ఉపన్యాసం చెబుతున్నాం, అందరూ పొగుడుతూ ఉంటే కొంతమంది కావాలని తిడుతున్నారు అని మానసికమైన వేదన పొంది ఆ వేదనని మన ముఖంలో మనం ఇతరులకు ప్రదర్శిస్తాం తెలియకుండానే. ఒక్కొక్క రోజు ముఖంలో కాంతి ఉండదు, ఎందుకంటే లోపల ఏదో ఆవేదన ఉంది. ఒక్కొక్క రోజు ఉపన్యాసం విజృంభించి చెప్పిన వ్యక్తి మర్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే ఏదో కారణం ఉంటుంది. వాడు ఎవరో తిట్టడమో
భార్య తిట్టడము, లేక వేళకి తిండి దొరకకపోవడము, డబ్బులకి కటకట రావడము, లేక ఎవడైనా కోర్టు కేసులో వీడు ఇరిగించడము, ఇలాంటివి జరిగాయి అనుకోండి, అప్పుడప్పుడు ముఖంలో ఏం కళాకాంతులు ఉంటాయి. అంటే మనం ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమైనా మానసిక వేదనని తట్టుకోలేము, సహన గుణం అప్పుడు కోల్పోతాం. కానీ శ్రీకృష్ణుణ్ణి ఎన్ని తిట్లు తిట్టినా, ఎంత రకాలుగా ఆయన్ని చంపుతాం పొడుస్తామన్నా అలా నవ్వుతూనే ఉండేవాట. ఆయన నవ్వినా ఆయన చక్రం తన వైద్యాన్ని చేసేది. ఎందుకని? సహన గుణం కలిగితే మనకు ఒక లాభం ఉన్నది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందులో ముఖ్యంగా సౌర పురాణంలో సహనంతో ఉండండి అంటే, అవతల వాడు తెగ తిడుతుంటే నువ్వు రెచ్చిపోకుండా ఊరుకుంటే నీ ధర్మం, నీ సహనం సుదర్శన చక్రమై అవతల వాడి తలడం చేస్తుంది, అంటే వాడిని సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా అవతల వాడు తిట్టాడు అనుకోండి, తిట్టిన తర్వాత వాడు తిట్టాడంటే దీని మీద మీ స్పందన ఏమిటంటే, ఆయన తిట్టాడా, ఆయన మహాత్ముడు పోలేండి తిట్టనమండి అన్నావా, ఇక వాడు ఏం చేయగలుగుతాడు? నీవు కూడా ఎదురు తిరిగి కాదు వాడే దుర్మార్గుడు, వాడిని ఖండిస్తాను, వీడిని చంపుతాను, బహిరంగంగా సవాలంటే నువ్వు బహిరంగంగానే ఎందుకు మనకి రాకుండా పోతావు. ఎప్పుడైనా ఇతరులు రెచ్చిపోయి తిడుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి. గర్గుడు శ్రీకృష్ణుడి యొక్క సహన గుణం గురించి చాలా ఉదాహరణలు ఇచ్చాడు. కాలయవనుడు తిట్టాడు, ఈయన ఏమైనా రెచ్చిపోయాడా? శిశుపాలుడు తిట్టాడు, ఈయన ఎక్కడైనా రెచ్చిపోయాడా? కంసుడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు, ఒక్కసారి రెచ్చిపోయాడా? పోనీ జనం తెగపూడేస్తే అవునోయ్ అని విజృంభించి శరీరాన్ని ప్రదర్శించాడా? అసలు దేనికి ఆయన స్పందించడు. తిట్టినా ఒకటి, పొగడినా ఒకటి, చేయవలసిన పని మాత్రం ధర్మమే చేస్తుంది అంటాడు ఆయన. అందుకని శ్రీకృష్ణుడి కంటే గొప్ప సహన గుణం కలిగిన వాడు మరొకడు లేడుగా కలిగాడు. సహిష్ణుడు ఆయన, ఇందిరా పరిచనిష్ఠుడు ఆయన. నిరంతరం లక్ష్మీదేవి చేత పాదాలు ఒత్తించబడి తద్వారా సేవ తీరతాడు. లక్ష్మీదేవి పక్కన ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు భార్య పక్కన ఎందుకు ఉండాలో తెలిసిన, ఒత్తప్పుడు అందరూ సేవ చేస్తాం, కానీ మానసిక వేదన వచ్చినప్పుడు ఒక్క భార్య మాత్రమే నమ్మదగినటువంటి మిత్రురాలు, ఇంకెవ్వరూ అంతటి సాయం చేయరట. గొప్ప మిత్రుడి కంటే కూడా అసలు మైత్రీ బంధం భార్యది. నేను చెప్పేది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉన్నవాళ్ళ సంగతి చెప్పేది. మా ఆయనగా పోతున్నాడా, అమ్మాయ్య సెలవులిపోతుందిరా అని భావించేవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఉంటారు. కానీ సహజంగా నేను చెప్పేది ఇదిగో మీలాంటి పుణ్యాత్మురాల గురించి, పుణ్యాత్ముల గురించి. ఇటువంటి భార్య ఉంటే కష్టకాలంలో భర్తకి ఎంత లాభమో తెలుసా? ఏ భర్త అదృష్టవంతుడు అంటే, ఇప్పుడు కదా నేను చెప్పేది, మనకి వైశంపాయనుడు ఒక గొప్ప ముక్క చెప్పాడు. వైశంపాయనుడు కూడా ఒక సంహిత రాశాడు. ఆ సంహితలో భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉంటే అంతకంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు. ఇంకా ఆ అదృష్టం ముందు ఏ అదృష్టమైనా తక్కువే. భర్తకి ఉద్యోగం లేదు, డబ్బు లేదు, పోన్లండి మా ఆయన కష్టపడుతున్నాడు, ఏదో రకంగా ఆయనకి మంచి ఉద్యోగం సంపాదించి పెడదాం, లేదా ఆయన సంపాదించేదాకా నేను సాయం చేసి కుటుంబాన్ని నడుపుతాను అని కష్టకాలంలో భార్య తోడు ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాడుతుంటే, ఏమంటే మనం ఎంతో కష్టపడి పెంచాం, మీరేం బెంగపెట్టుకోకండి, పిల్లవాడిని బాగు చేద్దాం అని భర్తకి ఆవిడ బాగా నొక్కి చెప్పి ధైర్యం చెబుతుందిట. పిల్లలకు పెళ్లి సంబంధాల కోసం ఇది కష్టపడుతూ ఉంటే మీరేం కంగారు పడకండి, మీరు మంచివారు, మీ మంచితనమే పిల్లలకి మంచి సంబంధం తెస్తుంది అంటుంది. అన్ని వేళల చేదోడు వాదోడుగా ఉండి ఓదారుస్తుంది. అందుకని నిరంతరం భర్త కన్నీళ్లు తుడుస్తూ ఆయనకి అండదండగా ఉండే గొప్ప భార్య దొరకడం ఉందే, అది పూర్వజన్మ సుకృతం. అసలు ఆ భార్య దేవత అన్నారు. అటువంటి భార్యలను నిరంతరం పూజించడం మన మహాయోగం అన్నారు. రామకృష్ణ పరమహంస అలాగే శారదాదేవిని పూజించాడు. అగస్త్య మహర్షి లోపాముద్రని పూజించాడు. వశిష్ఠుడు అరుంధతిని పూజించాడు. ఇప్పుడు కలియుగంలో భార్యను అలా పూజించక తల్లిదండ్రుల మాట వినో, తల్లిదండ్రుల్ని పూజించాలి, కానీ భార్య స్థానం భార్యది అనే విషయం మర్చిపోయి భార్యను చంపేవాడు, డబ్బు కోసం పాడు చేసేవాడు, తగలబెట్టేవాడు, వీళ్ళంతా నరకాలకు పోతారట. కాబట్టి అన్నిటికంటే కష్టకాలంలో పక్కన ఉండి రక్షించేటటువంటి భార్య దొరకడం అదృష్టం. ఆ అదృష్టం విష్ణువుకి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఇందిరా పరిచరిష్ఠుడు ఆయన. లక్ష్మీదేవి చేత పరిచర్యలు చేయించుకుంటూ తద్వారా తాను సేదతీరి లోకాన్ని రక్షించగలుగుతున్నాడు. నిజంగా విష్ణువు లోకాన్ని ఎలా కాపాడుతున్నాడు అంటే, లక్ష్మి పాదాలు ఒత్తబెట్టి కాపాడుతున్నాడు. లక్ష్మి ఆయన దగ్గర ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఇచ్చిన శక్తితో లోకాన్ని కాపాడగలుగుతున్నాడు. అందువల్లే లక్ష్మి లేని శ్రీ మహావిష్ణువు, రుక్మిణి లేని కృష్ణుడు, వీళ్ళు లోకాలని రక్షించలేరు, తమని తాము కూడా రక్షించుకోలేరట. ఎప్పుడు పక్కన ఉండాలి. అందుకే లక్ష్మీ నిత్యానపాయిని. అపాయిని అంటే విడిచిపెట్టునది, అనపాయిని అంటే విడిచిపెట్టనిది. నిత్యానపాయిని ఎప్పుడూ విడిచిపెట్టనిది.
ఏ పరిస్థితుల్లోనూ విష్ణువుని విడవకుండా ఆయన వక్షస్థలం మీద అంటే ఆయన గుండెకాయని నడుపుతున్నది జగన్మాత ఆదిలక్ష్మి. అందుకే లక్ష్మీనారాయణులు అని రోజు వాళ్ళని తలుచుకుంటున్నాం మనం. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆ దంపతులు తలుచుకుంటాం. విడిగా ఉత్తి శివుడిని తలుచుకుంటే ఉపయోగం లేదు, ఇద్దరినీ కలిపి తలుచుకోవాలి. లోకంలో ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరినీ కలిపే స్తుతించాలి. పొరపాటు కూడా మనకి ఎవరికైనా కోపం వస్తే ఆయన మీద కోపం వచ్చి ఆయన తిట్టాలంటే ఆయనతో కూడా ఆయన భార్య తిట్టకూడదండి. అక్కడ మాత్రం స్తుతించేటప్పుడు ఇద్దరిని కలిపి స్తుతించాలి. ఆయన మనకి శ్రీచరణ మీద అభిమానం వచ్చింది, అప్పుడు ఇద్దరిని కలిపి యామిని సమేత శ్రీచరణుడు చాలా మంచివాడు అన్నారు. అదే ఆయన మీద ఒకటి పాపం వచ్చింది అనుకుందాం, ఈ మానవులకి నోరేగా ఇప్పుడు పొగిడి నోడుతుంటే మళ్ళీ తిడతారు, ఎందుకు పొగుడుతారో ఎందుకు తిడతారో తెలియదు. అప్పుడు మాత్రం ఇదిగో మీ ఆవిడ సంపాదనతో బతుకుతున్నావు అని అతన్ని వీధిలోకి లాక్కూడదు. అక్కడ భార్య పేరు ఎత్తకూడదట. పొగడ్తలు మాత్రం భార్యకి, తెగడ్త ఉంటే కేవలం భర్తకే ఇవ్వాలి. ఎందుకంటే పురుషుడు ఒకవేళ తిట్టిన రోడ్డు మీద పారేసిన కొప్ప ములిగేది లేదు కనుక. స్త్రీల హృదయం సున్నితంగా ఉంటుంది. వాళ్ళ హృదయం గాయపడితే వాళ్ళని తిట్టినటువంటి వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తమైపోతాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఎంత కోపం వచ్చినా ఆ ఆడవాళ్ళని సంసారాన్ని మాత్రం వీధిలోకి లాగరాదు. తెలియకుండా కలియుగంలో ఇలాంటి పాపాలు ఎన్నో చేస్తున్నాం. ఈ పాపాలకి నిజం చెప్పాలంటే ఈ కలియుగ మానవులు చేసే పాపాలకి పరిహారాన్ని దేవుడు కూడా విధించలేట. కలియుగంలో ఎక్కువ మంది మానవులు ఏదో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ఇంత అన్నం తింటున్నాం, ఇంత వర్షం అప్పుడప్పుడైనా కురుస్తుంది. ఈ మాత్రం జనం కూడా లేకపోతే ఈ యుగం భ్రష్టమైపోయేదన్నమాట. కాబట్టి నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆది దంపతులు ఇద్దరిని కలిపే స్తోత్రం చెయ్యాలి. అటువంటి మహానుభావుడైన అటువంటి మహాత్ముడిని పదే పదే ధ్యానం చేసి ఈ కృష్ణుడికి పేరు పెట్టే యోగం నాకు పట్టింది. ఈయన ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడు, అనంత రూపాలు ధరించాడు ఈయన. ఆ రూపాలలో అనేక లీలలు చేశాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క నామంతో ఉంటాడు ఈయన. ఈయనకి ఎన్ని గుణాలు ఉన్నాయో, ఎన్ని రూపములు ఉన్నాయో, ఎన్ని కర్మములు ఉన్నాయో ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఆయన కుమారుడు బ్రహ్మ కూడా వర్ణించలేడు. శాస్త్రాలు వేదాలు వర్ణించలేవు. అయినా నా అదృష్టం వల్ల కొంతవరకు నేను వర్ణించగలుగుతున్నాను. ఈయన తొల్లి ఈ శిశువు ధవళారుణ వర్ణుండై ఇప్పుడు నల్లన ఈలకతంబున కృష్ణుండయ్యే అని పోతర గారు అనువాదంలో గద్యంగా చెప్పారు. ఈ కుర్రవాడు ఇంతకు పూర్వం తెల్లగా పుట్టాడు, శుక్ల వర్ణంతో పుట్టాడు. మళ్ళీ రెండవసారి అరుణవర్ణుడై ఎర్ర రంగులో పుట్టాడు. ఇప్పుడు నల్లవాడయ్యాడు కాబట్టి కృష్ణుడు అని పిలువబడతాడు. కృష్ణ శబ్దమునకు నలుగు అని కూడా అర్థం. ఇప్పుడు నల్లగా పుట్టడం వల్ల కృష్ణుడు వరుసగా ఈయన 4 అవతారాలు ఎత్తుతాడు. 4 రంగులతో పుడతాడు. ఆ 4 రంగుల్లో ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఇప్పుడు నలుపు, ఆ తర్వాత కలియుగంలో పీతవర్ణంతో పుడతాడు. ఈ మహాత్ముడు ప్రస్తుతం కృష్ణవర్ణంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు. కేవలం కృష్ణవర్ణంలో కాకుండా కృష్ణ శబ్దానికి అపూర్వ ఆకర్షణ, కర్షయతి ఇది కృష్ణ. ఎంతటి గొప్పవాడి మనస్సునైనా ఆకర్షిస్తాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడి యొక్క రూపమును చూడగానే, ఆయన లీలలను చూడగానే, ఆయన చేస్తున్న ప్రవర్తనని, చేష్టల్ని చూడగానే స్త్రీలు పురుషుడు నపుంసకులు అనే తేడా లేకుండా, పశుపక్ష్యాదులు అనే భేదం లేకుండా అందరూ ఆకర్షింపబడి ఆహా కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, కృష్ణుడి లీల ఎంత ముచ్చటగా ఉంది, ఆయన వెన్న తింటే ఎంత బాగుంది, లేకపోతే మన్ను తింటే ఇంకా బాగుంది, ఆయన వెన్న తిన్నా మన్ను తిన్నా బాగుంటుంది. మనం మన్ను తింటే అసహించుకుంటాం, చిచ్చి వీడు పనికి మనవాడని మళ్ళీ మన్నాడు ఉపన్యాసానికి పిలవరు. వెన్న తింటే పిలుస్తారు కానీ మన్ను తింటామంటే ఎవడన్నా భోజనానికి పిలుస్తారా? మన్ను తినడానికి ఇక్కడ దాకా రావాలండి, ఇంట్లో కూర్చోండి అంటారు. కానీ శ్రీకృష్ణుడు వెన్న తిన్నా మన్ను తిన్నా అందంగానే ఉంటుంది. అంటే ఏమి తిన్నా, ఏ పని చేసినా ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ ఉన్నది. ఆ మహాకర్షణ శక్తి వల్ల ఆయనకి కృష్ణుడు అని పేరు వచ్చింది. సర్వవ్యాపక అనంత చిన్మయ శక్తిని కూడా కృష్ణ అంటారు. కృష్ణ అంటే అంతటా వ్యాపించి ఉండే ఆనంద శక్తి, చైతన్య శక్తి. ఈ కారణం చేత ఇప్పుడు కృష్ణుడు అయ్యాడు. ఇంకా ఈయన వసుదేవుడికి కూడా జన్మించాడు. అదేమిటి ఇప్పుడు చెప్పడం పూర్తిగా, కానీ ఈయన వసుదేవుడికి కూడా ఒక కారణం చేత జన్మించాడు. అందువల్ల వాసుదేవుడు అవుతాడు. దేవకీ పుత్రుడై దేవకీ సుతుడు అనిపించుకుంటాడు. బ్రహ్మంతటి వాడికి తండ్రి, నారాయణ సమానుడు. పూర్తిగా నారాయణుడు చెప్పడం మళ్ళీ చెబితే తల్లిదండ్రులు ఎదురుకుండా మీ అబ్బాయి అవతారమూర్తి అని చెప్పకూడదు. పిల్లల దగ్గర కొంతవరకే మేము కూడా ఇప్పుడు ఎవరి మీద అనుభూతి కలిగితే ఒక పిసర తీస్తాం, మిగతాది వాళ్ళు అర్థం చేసుకోవాలి. పూర్తిగా చెప్పడానికి ధర్మశాస్త్రం అంగీకరించదు.
ఈతడు విష్ణువే, సాక్షాత్తు గోలోక నివాసి అయిన కృష్ణుడే అని చెబితే రేపటి నుంచి నందుడు ఆయనని పిల్లవాడి కింద ప్రేమించి పోషించడం మానేస్తాడు. మీ పిల్లవాడిని ఇతడు భగవంతుడంటే మీరు ఎలా సేవించగలుగుతారు? అందువల్ల అక్కడ ఏం చేయాలి? ఇతడు మహాత్ముడని చెప్పి చెప్పకుండా చెప్పాలి. ఇతరులో గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఇతడు విష్ణు స్వరూపుడు, అంతవరకే చెప్పాలి తప్ప సాక్షాత్తు విష్ణువు అనకూడదు. అందుకే సుస్పష్టంగా గర్గాచార్యులు నారాయణ సమానుడు అన్నాడు, నారాయణుడు అనలేదు. ఇతడి వల్ల దుష్ట శిక్షణమవుతుంది, శిష్టుల రక్షణము దొరుకుతుంది. ఈతడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం లభిస్తుంది. భూదేవి భూలోకంలో పెరిగిపోతున్న రాక్షసుల భారం తట్టుకోలేక, అధర్మపరుల భారం తట్టుకోలేక, పాపాత్ముల భారం మోయలేక భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి వేడుకుంటే ఆ వాసుదేవుడు పంపగా వచ్చిన ఒక అపూర్వ దివ్యశక్తి ఈయన అని పొగిడి నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్పుడు నందుడు ఇతడు కారణజన్ముడు మహాత్ముడు అనుకున్నట్ట. అప్పటికే ఆయనకి ఇంకా పూర్తిగా అర్థం కాల. ఇది జరిగాక 3వ ఏట ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో తిరుగుతూ ఉంటే స్వయంగా బ్రహ్మదేవుడు అక్కడికి అడుగుపెట్టి నారదుణ్ణి వెంట పెట్టుకుని గర్గాచార్యుడిని కులపురోహితుడిని పిలిచి రాధాదేవికి కృష్ణుడికి 3వ ఏట రాధాదేవితో వివాహం జరిపించారు. వివాహం కోసం కృష్ణుడు 3 ఏళ్ల బాలుడు 3 పదులు 30 సంవత్సరాల బాలుడిగా దర్శనమిచ్చాడు. ఎప్పుడు దేవతలు 30 సంవత్సరాల వయస్సున్న వాళ్ళ కిందే కనపడతారు. అంతకుమించి శరీరంలో మార్పు ఉండదు, చిన్నవాళ్ళుగాను ఉండదు. అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే ఏమిటి? 3 దశ అంటే 3 పదులు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. దశ అంటే 10, 3 అంటే 3, త్రిదశ అంటే 3 పదులు 30 అన్నమాట. దేవతలు ఎప్పుడు అలాగే ఉంటారట. సరైన 30 ఏళ్ల వయస్సు ఉందే, ఆ వయస్సులో మరీ చిన్నతనం కాదు, వార్ధక్యం కాకుండా ఏదో తెలియని ఒక నవయౌవనం కనపడుతుంది. ఆఫ్టర్ 30 వీడి మరి 30 క్రమంగా రూపంలో మార్పు వచ్చేస్తుంది, అన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయి. అందుకని శ్రీకృష్ణుడు 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యువకుడిగా మారి బృందావనంలో భాండీరకమును ఒక చెట్టు ఉన్నది. ఆ భాండీరక వృక్షం కింద బ్రహ్మ ద్వారా వివాహం చేసుకున్నాడు రాధాదేవి. ఈ ఘట్టం చాలా కొద్ది మందికే తెలుసు. ఆ కళ్యాణాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు బ్రహ్మ, ఎందుకంటే పురోహితుడిగా ఆయన ఉన్నాడు. అసలు బ్రహ్మగానే బ్రహ్మ. నారదుడు, గర్భుడు ఎలాగో యాదవ పురోహితుడు. ఈ ముగ్గురికే తెలుసు, నందుడికి కూడా తెలియదు. అందుకే రాధామాధవ కళ్యాణం పరమ భక్తులకి, ఏకాంత భక్తులకి తప్ప ఇతరులకు తెలియదు. ఇది పురాణం ద్వారా తెలుసుకుని అప్పుడప్పుడైనా వాళ్ళని తలుచుకుంటే రాధామాధవయో జయంతి అంటే ఇక మనకు శుభం కలుగుతుంది. గర్భుడికి తెలుసు, గర్భుడి ద్వారా చాలా మందికి ఆ రోజుల్లో తెలుసు. వేదవ్యాసుల వారు కూడా బ్రహ్మవైవర్త పురాణంలో రాధామాధవ కళ్యాణం చాలా బాగా చెప్పారు. అది గోలోక ఖండంలో ఉంటుంది బ్రహ్మవైవర్త పురాణంలో. అదే భక్త జయదేవుల వారు అపూర్వంగా కళ్ళ ముందు కనపడుతూ ఉండగా బృందావనంలో నిరంతరం రాధా మాధవుడు ఇద్దరు నృత్యం చేస్తూ పొదల్లో తిరుగుతూ ఉంటే అది కళ్ళ ముందు సాక్షాత్కరించగా ఆ దృశ్యాన్ని గీత గోవిందంలో రాశాడనమాట. మేఘైర్మేదురమంబరం వనభువశ్యామాస్తమాలద్రుమైః నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ యుద్ధం నందనిదేశితశ్చలితయోగో ప్రత్యధ్వకుంజద్రుమో రాధా మాధవయో జయంతి యమునాకూలే రహకేలయః. రహస్యముగా కేళి చేస్తున్నటువంటి తిరుగుతున్నటువంటి రాధామాధవులకి జయము కలుగుగాక అని ఇందులో చాలా అపూర్వంగా రాశాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి పిరికితనం నటించేవాట. ఓసారి రాధ నందుడికి కనపడింది. రాధ శ్రీకృష్ణుడి కంటే పెద్దది, అది మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు కదా. 3 ఏళ్ళవాడు 30 ఏళ్ళవాడు అవుతాడు, 30 ఏళ్ళవాడు మళ్ళీ అతడు పసివాడిగా కనపడతాడు. ఎప్పుడు ఏ రూపంతో ఎంత వయసు ఉన్నవాడిగా మారుతాడో ఆయనకే తెలియదు. అపూర్వ మాయ నటన. అందువల్ల ఆయన చిన్నపిల్లాడు అనుకుని, అయ్యో రాధ చూసావు, ఎక్కడ చూసినా చీకటి చెట్లు, దాంతో చీకటి వ్యాపిస్తున్నది, కటికి చీకటిగా ఉంది, ఆకాశం అంతా మేఘాలు, మేదురు అంటే దట్టం అనమాట, దట్టంగా ఆకాశంలో మేఘాలు వచ్చాయి,
కాబట్టి ఈ చీకటి అంటే మా కృష్ణుడికి భయం. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు అమ్మో నాకు చీకటి అంటే భయం, చీకట్లో బయటికి వెళ్ళలేదనేవాట. ఆయనకి చీకటి అంటే భయం. అందుకని పాపం వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయి అంత అమాయకుడో, నోట్లో వేలు పెడితే కొరకలేడు, చీకటి చూస్తే కంగారు పడతాడు అనుకునేవారు. అంతలా ఆయన గొప్ప నటన చేశాడు. అందుకని రాధా మా ఇంటికి తీసుకెళ్ళారు అన్నట్టు అలాగేనన్నది. అలా వెళుతూ ఉండగా ఆ కృష్ణుడు కాస్త పెద్దవాడయ్యాడు. ఇద్దరూ కలిసి అనేక వృక్షాల్లో పొదల్లో క్రీడిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన ప్రతి పొదలో నుంచి గుసగుసలే వినపడేవి. ఇప్పటికి కూడా బృందావనంలో రమణ్ రేతి అనే ప్రాంతం ఉంటుందంటే అక్కడ అద్భుతమైన స్థలం, అది చూసి తీరవలసినది. అక్కడ శ్రీకృష్ణుడు రాసక్రీడలాడాడు, చిన్నపిల్లలతో కలిసి ఎన్నో లీలలు చేశాడు. ఆ పూర్వస్థలంలో రాత్రిపూట మాత్రం ఏ పొద దగ్గరికి వెళ్ళినా గుసగుస శబ్దమే వినపడుతుంది. రాధామాధవులు ఇద్దరు పాటలు పాడుకుంటున్నట్టుగా, ఆటలాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అపూర్వమైన అనుభూతి. అందులో ముఖ్యంగా శ్రావణ మాసం దాటిన తర్వాత, అంటే ఆశ్వీజము కార్తీక మాసాల్లో ఎక్కువగా అక్కడ తిరుగుతారు. శ్రావణ మాసం అంతానేమో గోవర్ధన పర్వత ఉద్ధారణం అది ఉంటుంది. శరత్కాలంలో మాత్రం అందరూ ఆ రమణ రేతి ప్రాంతంలో తిరుగుతారు. పరమభక్తులు అర్ధరాత్రి వేళ మాత్రం అసలు ఆ పొలం దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే వింటారు. ఎందుకంటే అక్కడ రాధామాధవులు ఏకాంతంగా విహరిస్తారు. మనం అర్ధరాత్రి అక్కడికి వెళ్తే వాడు అక్కడ నుంచి మాయమైపోతారని ఆశ్రమంలో బయటే కూర్చుని రాధామాధవులకి సంబంధించిన గీతాలు, నృత్యాలు, వాటికి సంబంధించిన ధ్వనులు ధ్యానం ద్వారా వింటారు. నేను చూశాను కొంతమంది యోగులు తమ ఆశ్రమాల్లో ఆ ప్రాంతంలో కూర్చునేవారు. ఎందుకు కూర్చునేవారు? రాత్రిపూట వాడు పాడుకున్న పాటలు వాడికి వినబడేవిట. అలా కూర్చుంటే కళ్ళు మూసుకుంటే మాత్రం వినబడతాయి. అందుకని అలాగే పొదల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. అది ఏకాంతానికి భంగం కలిగించడం. అటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి ఎన్నో పర్యాయాలు భక్తులు తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతాలు చూడాలి. ఊరికే వెళ్ళాం వచ్చేవంటే ఉపయోగం లేదు. ఊరికే 5 నిమిషాలు కూర్చోవడం, పరుగు ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం, టైట్ షెడ్యూల్ అనడం, ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇక భగవంతుడికి సంబంధించినటువంటి బ్రైట్నెస్ ఎక్కడ చూస్తాం? ఈ టైటే మిగులుతుంది. యావత్ జీవితం హడావడేటండి. ఎప్పుడు చూసాడు నాకు హడావడండి, సరిపోవడం లేదండి, టైం అండి, ఐ హ్యావ్ నో టైం అంటాడు. ఎప్పుడు ఉంది టైం? హీ హ్యాస్ టైం, హిజ్ ఓన్ టైం. వాడు మాత్రం టక్కన పట్టుకుపోతాడు. అప్పుడు ఏమవుతావు నువ్వు? నీ డబ్బు కానీ, నీ ఇల్లు కానీ, ఈ గందరగోళాలు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి డబ్బు ఉండదు, కోర్టు చుట్టూ తిరగడానికి డబ్బు ఉంటుంది, పిచ్చి పనులు చేయడానికి డబ్బు ఉంటుంది, వెకిలి వేషాలు వేయడానికి డబ్బు ఉంటుంది, తాగి దందనాలు ఆడడానికి డబ్బు ఉంటుంది, టైం ఉంటుంది. కానీ భగవత్ కార్యక్రమాలకు మాత్రం సమయం ఉండదంటే యమధర్మరాజు గారికి ఉంది సమయం. ఆయన ఎప్పుడో ఒకప్పుడు చూసి పట్టుకుపోతాడు. ఆయన పట్టుకుపోయాక ఇక నీ పని అయిపోయినట్టే. మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు. ఎప్పుడు ఈ శరీరం వచ్చిందో మనకి తెలియదు. ఈ శరీరం ఎప్పుడు పోతుందో తెలియదు. త్యాగరాజంతటి వాడు తరలిపోతాం మాపై దయ ఉంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్. మళ్ళీ జన్మానికి ఈ జన్మలో ఎలా ఉంటామో తెలియదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది. మళ్ళీ మానవ జన్మ వస్తుందో, పందో నందో, కుక్కో నక్కో, ఏమవుతుందో తెలియదు. ఉన్న కాసేపు శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత యోగం చేసుకుంటే, ఎన్ని జన్మల సుకృతం ఉంటే ఈ మానవ శరీరం వచ్చిందండి. అటువంటి జన్మని, ఈ మానవ జన్మని, పవిత్రమైన జన్మని దురదృష్టవశాత్తు వ్యర్థాలతో, వ్యర్థ కలహాలతో, యుద్ధాలతో, కాలక్షేపంతో పాడు చేసుకుంటే ఏమైపోతామో ఆలోచించాలి. కానీ ఎన్ని చెప్పినా మాయామోహితులైన జీవులు, అందులో వైష్ణవ మాయామోహితులైన జీవులు ఉన్నారే, ఇంకా వాళ్ళకి అది అర్థం కాక భ్రష్టత్వం పొందుతూ ఉంటారు. ఎన్ని రకాలైన జీవులు చూశాను. పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు మిమ్మల్ని చూశానంటే ఎవరు ఏ జన్మెత్తుతారో చెప్పగలరు. అది అనవసరమైన మాట, అందువల్ల చెప్పడం లేదు. కానీ ఏ వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఎవరికి ఏమొస్తుందో తెలుస్తుంది. ఉన్న 4 రోజులు మాత్రం అనుక్షణం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. నాకు చాలాసార్లు అప్పుడప్పుడు అనిపించేది, ఎందుకు వచ్చింది ఈ అమెరికా వెళ్ళడం నాకు, నేను ఇంట్లో కూర్చొని హాయిగా నా అమ్మవారి దగ్గర కూర్చొని జపం చేసుకోగానే. కానీ కొన్ని కారణాల చేత వస్తున్నాం. కొంతమంది ఏకాంత భక్తులు ఉంటారు. వాడు మనసులో ఈ సంవత్సరమైనా గురువుగారు వచ్చి కాసేపు ఉంటే, మా కోసమైనా వస్తే ఆయన చూచి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర ఒక పద్యం విని ఆయన చేత మా పద్యాలు సరిదిద్దించుకుని వెళదామని కోరుకునేటటువంటి వాడు కొందరు ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి భక్తుల కోసం ఈ సంవత్సరం వచ్చాను తప్ప నేనైతే ఈ సంవత్సరం అదే చెప్పాలంటే అంతగా ఆసక్తి కూడా లేదు. రాను లౌకిక ప్రపంచంలోకి వెళ్ళాలనే కోరిక కంటే ఏకాంతంగా కూర్చోవాలనే కోరిక పెరుగుతోంది. కొంత వయస్సు వల్ల అయితేనేమి, క్రమంగా మా ఇంట్లో మా పీఠంలో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అయితేనే. ఎందుకంటే ఎప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుంటే ఉన్న అనుభూతి వేరు. మా అమ్మ పాదాలు పట్టుకుంటే మా పీఠం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో ఈ హరిశాస్త్రి గారి కుటుంబం కానీ, తాడేపల్లి పద్మనాభం గారి కుటుంబం కానీ, శ్రీచరణ్ గారు, వీళ్ళంతా మా పీఠానికి 1-2 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో అమ్మ
ఆ నిలువెత్తు మూర్తి కూర్చుంటే పాదాలు పట్టుకుంటే స్వయంగా మణిద్వీపంలో కూర్చున్న లలితాదేవి యొక్క లలిత పాదాబ్జాలు పట్టుకున్నట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు లోలత్వం పెరిగిపోయింది. అమ్మ దగ్గరే కూర్చోవాలనే ప్రేమ ఓ రకంగా చెప్పాలంటే పిచ్చి పెరిగింది. ఆ పాదాల దగ్గర కూర్చొని అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆనందం అనుభవిస్తున్నాను. అందుకని క్రమక్రమంగా ఇక బయటికి తిరగాలనే కోరిక తగ్గుతుంది. కానీ ఈ సంవత్సరం కొంతమంది ఏకాంత భక్తులు గట్టిగా పిలవడం వల్ల 10 సార్లు పేరు చెప్తే ఆయనే భక్తుడా మేము కాదా అంటారని భయం వేసి దానివల్ల కూడా మళ్ళీ నువ్వు వాడి పేరే చెబుతారో కనుక నీ మీద సూట్ చేస్తానని కూడా అనొచ్చేమో ఎవడన్నా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పలేకపోతున్నాం. కానీ కాలప్రభావం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కలియుగం ఎలా ఉందో తెలిసిన మీకు ఎంత విచిత్రంగా ఉందంటే మీరు పారాయణ చేయటం వరకు కాదు అంతరార్థం ఏమిటని ఒక ఆయన అంటే ఆయన మీద యుద్ధం. నాయన ఆపదామపహర్తారం దాతారం సరసంపదం అని ఒక శ్లోకం ఉంది. అందులో అపహర్త అంటే దొంగ, రాముడు దొంగ. కాకపోతే దేని దొంగతనం చేస్తాడు? మరి ఆపదలను దొంగతనం చేస్తాడు. ఆపదాపహర్తారం అంటే ఆపదలను దొంగిలించువాడు, ఆపదలను ఎత్తుకుపోయేవాడు. అంటే అపహర్త అంటే దొంగే కదా. ఒక ఆయన పాప ఈ శ్లోకానికి రాముడు దొంగండి అని మొదలెట్టాడు. తర్వాత ఆయన ఉద్దేశం అంటే ఆపదలను దొంగిలించేవాడు, దాతారం సరసంపద దాని బదులుగా సంపదలు ఇస్తాడని. వెంటనే చెప్పులు ఇట్టుకొచ్చారు స్టేజీ మీద. దొంగ అంటావా రాముడిని? నిజానికి అన్నవాడు కింద కొట్టేవాడికి రాముడి మీద భక్తి లేదు. వాడు ఉట్టి కమ్యూనిస్ట్ వాడు 24 గంటల ఛానల్లో దేవుడు తిట్టేవాడేవాడు. కానీ ఏదో ఉంటుంది ఇది ఎలా కూడగదామా అని కాసు కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు రాముడిని దొంగ అన్నాడు. అక్కడే వచ్చింది అని పొద్దున్నకి సాయంకాలం దాకా దీని మీద స్క్రోలింగ్ కొట్టడం. ఎంత అజ్ఞానంలో పడిపోతున్నాడు దీనివల్ల. మనం సమయం అంతా వీటిగా వినియోగించేది. అయ్యో ఆ మహాత్ముడు ఏం చెబుతున్నాడు, ఏం విందాం, మనం ఏం నేర్చుకుందాం, ఇవన్నీ పోయాయి. దీనికి గల కారణం కలియుగంలో బాగా పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకొని లజ్జ లేకుండా ఉండేటటువంటి వాడు ఉపాసనల వల్ల. మహాత్ములైనటువంటి వ్యక్తులు ఈ విషయంలో కఠోరమైన దీక్షతో ఎక్కడ నిందాస్తుతులకి రెండింటికి దేనికి స్పందించకండి. తెగ తిట్టినా సంతోషంతో స్వీకరించండి, పొగిడారు సంతోషంగా స్వీకరించండి. అప్పుడు మానవుడు ధరిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏ స్థానానికి వెళ్ళినా సమయం లేదనుకోకుండా సమయాన్ని సాధ్యమైనంత వరకు భగవత్ కథలతో లేదా పవిత్రమైనటువంటి గాథలతో పవిత్ర ప్రసంగంతో గడపాలి. ఒక్క క్షణం పోయిందా మళ్ళీ రమ్మంటే రాదు. యముడు కాసు కూర్చునే ఉంటాడు. మనం చూస్తున్నాం కదా, కళ్ళు మూసి తెరిచేలోపు ఎంతో మంది వెళ్ళిపోయారు, మరి ఎంతో మంది వెళ్ళిపోబోతున్నారు. ఆ తర్వాత ఏమవుతామో మనకి తెలియదు. కాబట్టి ఉన్న 4 రోజులు సద్వినియోగం చేసుకోవాలి. కనుక బృందావనం లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పక ఆ పరమాత్ముడి యొక్క లీలలు జరిగిన కొన్ని స్థలాలు ఉన్నాయి, వాటిని చూడాలి. సమయం లేదనుకోకుండా నాకు ఎక్కడండి హిందీ వస్తే 5 నిమిషాలు టైట్ షెడ్యూల్ అనుకోక ఆ టైట్ని పక్కన పెట్టి నాతో పాటు వస్తే మీరు టైటాన్ మునిగిపోయినట్టుగా మునిగిపోకుండా ఉంటారు. మీరంటే మీరు ఎవరైనా సరే అంత టైటానే మునిగిపోతే నువ్వు టైట్గా ఉందంటే మునిగిపోవాలి. పొద్దున సంసారంలో ఇందులోంచి బయటపడి తీరాలి. యాత్రలకు రండి, కొంతకాలమైన మీకోసం కేటాయించండి. సంవత్సరానికి 1 మాసం కేటాయించండి. 1 మాసం కేటాయిస్తే జీవితానికి మోసం రాకుండా ఉంటుంది. భగవంతుని యొక్క తీర్థయాత్ర స్థలాలలో కొన్ని దివ్య స్థలాలు ఉన్నాయి, అవి చూడాలి. ఎలా చూడాలో అలా చూడాలి, ఏమి చెయ్యాలో అవి చెయ్యాలన్నమాట. ఎప్పుడు ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే లాభం లేదు. అందువల్ల మహాత్ముడైనటువంటి నందుడు కానీ ఇంకా గోపికలు కానీ యశోద కానీ కృష్ణుడి యొక్క అనేక లీలలు చూశారు ఆ ప్రాంతంలో. ఇప్పటికి కూడా జయదేవుడు గీత గోవంతంలో వర్ణించినటువంటి ఆ రాధామాధవులు తిరిగినటువంటి దివ్య స్థలాలు చాలా జాగ్రత్తగా బృందావనంలో కాపాడుతున్నారు. అసలు ఇసుకే చూస్తే చాలా బాగుంటుందండి. తళతళ మెరిసిపోతే ఆ ఇసుకలో కూర్చుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నేను ఎప్పుడో చాలాసార్లు ఇసుకని ఎత్తుపై వేసుకుని పొల్లిగంతులు పెట్టేవాడు. అక్కడికి వెడితే యమునా నదిలో స్నానం చేసి పులకించిపోయేవాడిని. మీరాబాయి బృందావనానికి వెళ్ళి వచ్చేసిన బృందావనానికి అని ఆ బృందావనాన్ని చూసి స్పందించి అడుగుని పరిశీలించి తిరిగి గొప్ప పాట రాసిందన్నమాట. యాదు ఆవే యాదు ఆవే బృందావన్ కే కన్హయ్యా కే లీలా యాదు ఆవే యాదు ఆవే. నాకు గుర్తొస్తున్నాయి బృందావనంలో ఆ కన్నయ్య చేసిన లీలలన్నీ గుర్తొస్తున్నాయి. ఇదిగో ఇక్కడ సద్దన్నం తిన్నాడు, ఇక్కడ గోపికలతో విహరించాడు, ఇక్కడ జలక్రీడలాడాడు, ఇక్కడ కాళీయుడిని మర్దించాడు అని తెగ తిరిగింది ఆవిడ. ఆవిడికి కనబడితే మనకు కనబడతారు. ఆవిడకి అనుభూతి ఎందుకు కలుగుతుందంటే విశ్వాసం, ప్రేమ. అందుకోసమే బ్రతికింది.
మనం సహజంగా అక్కడికి వెళ్ళగానే అయ్యో ఈ బృందావనం అంటే ఏదో అనుకులు ఊహించామంటే తీరా ఇక్కడికి వస్తే చుట్టకాలు సూర్యవాడు కనపడుతున్నాడంటే నీ దృష్టి చుట్ట మీద ఉంది కానీ ఆయన చుట్టిన నేల మీద లేదు. ఊహలోకి వెళ్ళాలి మనం. ఆ ఊహ వచ్చిందా తీర్థయాత్రా స్థలాలు మనల్ని అనుగ్రహించి తీరుతాయి. అక్కడ మహానుభావులు రాధామాధవులు నిరంతరం తిరిగిన దివ్యస్థలాలు ఉన్నాయి. రాధామాధవుల కళ్యాణం స్వయంగా గర్గాచార్యుల వారు చేయించారు. ఆ తర్వాత మళ్ళీ గర్గాచార్యుల వారు శ్రీకృష్ణుడికి 8 ఏళ్ళు నిండాక, అది కూడా 8 నిండాక, ఎవరు చెప్పారో కానీ ఎప్పుడు చూసినా పూర్వం ఆడవాళ్ళకి 8వ ఏట పెళ్లి చేశారని, అది చాలా పెద్ద పొరపాటు సుమా. రుక్మిణీదేవి పెళ్లికి 16 ఏళ్ళ వయస్సు, సీతాదేవి పెళ్లి సమయానికి రాముడి కంటే 1 సంవత్సరం చిన్నది. రాముడికి 15 ఏళ్ళు ఉంటే ఆవిడికి 14 సంవత్సరాలు అంటే ఓన షోడశ వర్షములు అన్నారు. అంటే షోడశం కంటే ఓన అంటే కొంచెం తక్కువ. ఆ సమయంలో సీతాదేవికి వయస్సు 14 ఏళ్ళు. అష్టవర్షాభవేత్ కన్యాది ఇది మన కలియుగం ప్రారంభ కాలంలో వచ్చిన కొన్ని సూత్రాలే, అన్ని వేళలా కాదు. మరి నల దమయంతుల చరిత్రలో దమయంతికి 28వ ఏట పెళ్ళయింది. దమయంతికి పెళ్లి అయ్యేసరికి 28 ఏళ్ళు. కాబట్టి శాస్త్రం ఒక ముక్కే పట్టుకుని ఆ ముక్క మాత్రమే ప్రమాణం అనుకోవడంలో వచ్చిన ఇబ్బంది. ఒక్కొక్క కాలంలో కొంతమంది కొన్ని సంప్రదాయాలలో, ఉదాహరణకి 8 ఏళ్ళకి పెళ్లి చేయటం అనేది కేవలము అప్పట్లో ఉన్న అగస్త్య మహర్షి యొక్క స్మృతి మాత్రమే. అదే మనుస్మృతిలో మళ్ళీ ఒక రకంగా ఉంటుంది. పరాశర స్మృతిలో ఆయన ఒకటి చెప్పాడు. అప్పుడు మనం ఇందులో ఏది ప్రమాణంగా తీసుకోవాలి? ఒరే నాయన, మీ కుటుంబ సంప్రదాయం, మీ గురు పరంపరను తీసుకోమన్నారు. ఒక్కొక్క ఇంట్లో పెళ్లికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అందరికీ ఉంటుందా? బాసికం కట్టడం కొందరికి ఆచారం, కొందరికి నడుముకి ఇప్పటికి కూడా ఓ పెద్ద తాడు కట్టేటటువంటి సంప్రదాయం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పెళ్లికి ముందు మగవాళ్ళకేమో ఆడవేషం, ఆడవాళ్ళకి మగవేషం వేసి గుర్రాల మీద తిప్పుతారు తెలిసిన. ఇవన్నీ ఆయా సంప్రదాయాలు. కాబట్టి సంప్రదాయం వేరు, శాశ్వతమైన సత్యం వేరు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 8వ ఏడు రాగానే ఉపనయనం చేయాలని కొంతమంది అంటే, కృష్ణుడికి 8 ఏళ్ళు నిండిన 4వ నెల ఉపనయనం చేశారు. అంటే 9వ ఏట ఆయనకు ఉపనయనం చేశారు. సరిగ్గా 8 ఏళ్ళు పూర్తయింది. 4 నెలల్లో అడుగు పెట్టాడు ఆయన. అప్పుడు ఆయనకి, ఎందుకని శ్రీకృష్ణుడు పుట్టింది ఎప్పుడు? శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అయిన తర్వాత ఆశ్వీజ మాసంలో ఆయన కంసుడిని సంహరించాడు. ఆ తర్వాత మాఘమాసంలో ఆయన ఉపనయనం చేశారు. అంటే ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము ఈ 4 నెలలు గడిచాక ఆ తర్వాత ఆయన మాఘమాసంలో ఉపనయనం చేయించుకున్నాడు. ఆ ఉపనయనం కూడా దగ్గర ఉండి మహానుభావుడు గర్గాచార్యుడు చేశాడు. గర్గాది భూసురోత్తమ వర్గముచే ఉపనయనం చేయించాలంటే ఎప్పుడు కులపురోహితుడు ఉండి తీరాలి. ఎన్ని కష్టాల్లోనూ కులపురోహితుడు లేకుండా ఉపనయనం చేయకూడదు. కులపురోహితుడు మరణించినా, కులపురోహితుడు సన్యాసం పుచ్చుకున్నా అప్పుడు మాత్రం తప్ప, లేకపోతే కులపురోహితుడికి చెప్పకుండా చేయకూడదు. కనుక మహాత్ముడు, పరమపుణ్యాత్ముడు వసుదేవుడు గర్భుడిని పిలిపించాడు. గర్భుడికి ఆ యోగం పట్టింది. కృష్ణుడికి యజ్ఞోపేతం వేసి యోగం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఒకేసారి ఇద్దరికి ఉపనయనం అయిపోయింది. బలరాముడికి కృష్ణుడికి ఒకే క్షణం తేడా, యజ్ఞోపేతం వేసే క్షణం ఒకటి తేడా తప్ప బ్రహ్మోపదేశం ఇద్దరికి జాయింట్గా చేశారు బైకులు పెట్టి. ఆ ఇద్దరికి ఒకేసారి ఉపనయనం చేసి అప్పుడు కాశీకాపురానికి పంపారు. కాశీలో శ్రీకృష్ణుడు అక్కడ 64 రోజుల పాటు అన్నగారితో కలిసి అద్భుతమైన విద్యాభ్యాసం చేశాడు. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నట్టే. ఆ తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి మధురా నగరాన్ని పరిపాలించాడు. అప్పుడు ఈ లోపు ఏం చేశాడు నారదుడు? గర్గాచార్యుడు మనం ప్రారంభంలో చెప్పుకున్నది మర్చిపోకూడదు. గర్భుడిని యదు మహారాజు గారి సభలో అవమానం చేస్తే అప్పుడు ఆయన యాదవ వంశమును నాశనం చేసేవాడు, యాదవుల చేతిలో చావు లేనివాడు ఒక కొడుకు కావాలని యజ్ఞకొండం నుంచి ఒకరిని సృష్టించాడు. వాడి పేరు కాలయవనుడు. తాత్కాలికంగా గురువు గారిని అవమానం చేయగానే గురువు గారికి కోపం వచ్చింది. అందుకే గురువుల దూరికి వెళ్ళకూడదండి. వాళ్ళ గొడ్డు పడిపోయి ఏదైనా సృష్టించారంటే అయిపోతారు. అందుకని ఎప్పుడు కూడా వేద పండితులకి వేదన కలిగిస్తే ఆయన సహనంతో ఉన్న దొరుకు పరాల. మరీ ఆయన సహనాన్ని పరీక్షిస్తే ఆయన గొడ్డు పట్టింది అనుకోండి, యజ్ఞకొండంలోంచి ఏదో ఒక శక్తిని సృష్టించాడా వీళ్ళు అయిపోతారట. ఆనాడు గర్గాచార్యుడికి ఎంత పాపం వచ్చిందో, లేకపోతే కాలయవనుడు సృష్టించాడు. ఆ కథ మనం మొదటి రోజు చెప్పాం కాబట్టి ఇప్పుడు చెప్పక్కర్లా. ఆ తర్వాత వాళ్ళు కాళ్ళ మీద పడితే మళ్ళీ జాలి పడిపోయి ఆ కాలయవనుని ఎక్కడో ఎడారుల్లోకి పంపించేశాడు ఆయన. ఇప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న కాలయవనుడి అంతం చూడకపోతే యాదవులకి ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం వస్తుంది అని నారదుడికి తెలుసు. ఈ కాలయవనుడు చావాలి, వీడు చావకపోతే
దానివల్ల యాదవులకి భవిష్యత్తులో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? జరాసంధుడు అని ఒకడు ఉన్నాడు. వాడు 18 మార్లు శ్రీకృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. అందులో 17 సార్లు శ్రీకృష్ణుడి చేతిలో తుక్కు అయిపోయాడు. వాడు ఓడిపోయి సైన్యం చచ్చిపోగా మళ్ళీ 18వ వారు దండయాత్రకి సైన్యం పోగు చేసుకోవడానికి వెళ్ళాడు. దానికి కొంచెం సమయం పట్టింది. ఈ జరాసంధుడు 18వ వారు యుద్ధానికి వచ్చే లోపు నారద మహర్షి ఒక రోజున ఎడారి ప్రాంతాలకు వెళ్ళి కాలయవనుడి దగ్గరికి వెళ్ళి యవనుడి సన్మానం పొంది, యవనుడు ఎంత దుర్భరుడైనా నారదుడికి అందరూ దండం పెడతారు. నారదుడికి ఎంత గొప్ప విషయం తెలిసినా కాలయవనుడి దగ్గరికి వెళ్ళి సన్మానం పొందుతాడు, కాలుడి దగ్గర సన్మానం పొందుతాడు, హిరణ్యకశిపుడి సన్మానము పొందుతాడు, విష్ణు సన్మానము పొందుతాడు. అసలు ఆయన వెళ్ళని స్థలం లేదండి. అలా ఉండాలి జ్ఞానం అంటే. ఆయన ఏ కంట్రీకి వెళ్ళినా ఆయనకి వీసా పాస్పోర్ట్లు గ్యారంటీ. అక్కడికి వెళ్ళిన చోటల్లా ఆయన స్వాగతం ఉంటుంది. ఎందువల్ల అంటే అదే ఒక గొప్ప నేర్పరితనం, అజాత శత్రుత్వం. మీకు ఎంత ఆశ్చర్యం! రావణాసుడితో మాట్లాడతాడు, రాముడితో మాట్లాడతాడు, హిరణ్యకశిపుడితో మాట్లాడతాడు, విష్ణువుతో మాట్లాడతాడు, కాలయవనుడితో మాట్లాడతాడు, కృష్ణుడితో మాట్లాడతాడు. ఏ గొప్ప పాత్ర అండి! ఎప్పటికైనా నారదుడిలో పుట్టడానికి ప్రయత్నించాలి. ఎందుకు వచ్చింది మామూలు జన్మ అని నేనల్లా, గర్భుడు అన్నాడు. అంతటి ఉత్తముట్టు ఆయన. అటువంటి నారదుడు కాలయవనుడి దగ్గరికి వెళ్ళి, యవనా, ఈ మధ్యన చెవులు పూసుకున్నావా, లేక కళ్ళు పూసుకున్నావా, లేక ప్రపంచం చూడకుండా ఇక్కడే మారుమూల కూర్చుని హాయిగా వేళకత తాగి తిని గొడ్డు మాంసం తింటూ బతుకుతున్నావా అని అడిగాడు. అంటే ఆయనకు ఆశ్చర్యం కలిగి, నేను బీఫ్ తింటున్నానని నువ్వేదో బ్రీఫ్గా ఏదో చెప్పాలనుకున్నట్టుగా ఉన్నావు, ఎందుకు నీ గొడవ ఏమిటి అని అడిగాడు. మరి లేకపోతే ఏమిటి, నువ్వు మహావీరుణ్ణి అని ప్రకటించుకున్నావు, ప్రపంచంలో ప్రతి వీరుణ్ణి జయించానని తప్పాలు కొట్టుకుంటున్నావు, నువ్వు నిజంగా అందరినీ జయించిన వాడినేనా? మళ్ళీ మొదలెట్టావు, అందరినీ జయించిన వాడిని. ఎవరినైనా జయించకపోతే చెప్పడం మానేసిలాగా వ్యంగ్యంగా పలుకుతావు ఏమిటన్నాడు ఆయన. యవనా, నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వంబూలన్ పవనుండభ్రములన్ హరించు బగిదిన్ భంజించియున్ ఎలవార్వవు. ఎవరా, నువ్వు చాలా మందిని జయించిన మాట సందేహం లేదు. భూలోకంలో ఉన్న రాజుల్లో చాలా మంది అయితే నీ చేతిలో ఓడిపోయిన వాడు, లేదా నీకు మిత్రుడు. కంసుడు, జరాసంధుడు, దంతభక్తుడు, నరకాసురుడు, వీళ్ళంతా నీకు మిత్రుడు. ఇక మిగతా వాళ్ళని నువ్వు జయించావు. తద్వారా అందరూ ఏమన్నారు, అబ్బో కాలయవనుడు అంటే సామాన్యుడు కాదు, ప్రభంజనం లాంటి వాడు, పెద్ద గాలి వస్తే మేఘాలు ఎగిరిపోతాయి, కాలయవనుడు వచ్చాడా శత్రువులు మేఘాల్లో చెల్లాచెదరైపోతారు అని పొగుడుతున్నారు. కానీ ఈ మధ్యన భూలోకంలో యాదవుల్లో శ్రీకృష్ణుడు ఒక ఆయన తయారయ్యాడు. ఆయన గురించి వినలేదా? నీ మిత్రుడు కంసుడు చచ్చిపోయాడు, ఆ వార్త కూడా నీ చెవిలో పడలేదా? ఇంకా నీకు మరొక మిత్రుడైన జరాసంధుడు ఆయన చేతిలో 17 పర్యాయాలు ఓడి పలాయనం చెత్తగించాడు, ఈ వార్త నీ దాకా రాలేదా? ఇంకా ఇక్కడికి న్యూస్ ఛానల్స్ రాలేదా అన్నాడు. అనగా నేను ఆశ్చర్యపోయి, నిజమా? కుర్రాడు ఒకడు శ్రీకృష్ణుడు అనేవాడు పుట్టాడా? పుట్టి నా మిత్రుడు కంసుడిని చంపాడా? అసలు ఈ వార్త కన్నాకర్ణిగా కూడా చెవి దగ్గరికి రాలేదు. నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఏం జరిగిందంటే మొత్తం చెప్పుకొచ్చాడు. వసుదేవుడికి దేవకీదేవికి కృష్ణుడు పుట్టాడు, నందుడి దగ్గర పెరిగాడు, ఆ మధ్యనే వచ్చి కంసుడిని చంపాడు, విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మధురా నగరాన్ని మళ్ళీ కంసుడి తండ్రినే ఉగ్రసేనుడే రాజును చేసి సుసంపన్నంగా పరిపాలిస్తున్నాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోయి, యాదవుడు ఎటువంటి వాడు, ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో చెప్పు, ఆయన వివరాలు తెలుసుకుంటే వెళ్ళగానే గుర్తుపెట్టి వాడు అర్థం చూస్తానన్నాడు. ఆయన కృష్ణుడు ఎవరో తెలియకుండా అక్కడికి వెళ్ళి ఎవరితో యుద్ధం చేయాలి? కాబట్టి కృష్ణుడు బలం ఏమిటి, రూపం ఏమిటి, గుణం ఏమిటి, ఆయన లీలలు ఏమిటి చెప్పమంటే మళ్ళీ నారదుడు అప్పటిదాకా ఇలా రెచ్చగొట్టిన వాడు కృష్ణుడి గొప్పతనం వర్ణించమని కానీ కళ్ళు మూసేసుకుని ఏం చెప్పమంటావు ఆయన గురించి చెప్పడానికి నా వాక్కు సరిపోదు. మళ్ళీ భక్తి, ఈ భక్తితో ఉన్నట్టు వాడికి కనపడతాం. ఈయన భక్తి ఈయనకే తెలుస్తుంది కానీ కాలయవనుడికి అర్థం కాదు. అంత అద్భుతంగా వర్ణించాడు. అసలు పోతన గారు ఇలాంటి చోట్ల విజృంభించి రాయేస్తారు. నీలజీమూత సన్నిభ శరీరము వాడు తామరసాప నేత్రములవాడు పూర్ణేందు బింబంబు
ఉన్నత దీర్ఘ బాహులవాడు శ్రీవత్స లాంఛనాంచిత ముహోరము వాడు కౌస్తుభమణి పదకంబువాడు శ్రీకర పీత కౌశేయ చేలము వాడు మకర కుండల దీప్తి మలయువాడు రాజా ఇంతింతవాడనరాని వాడు తెలిసి ఏ దిక్కులందైన తిరుగువాడు మెరసి ఏ వేళలందైన వెలగువాడు పట్ట నేర్చిన గాని లోబడని వాడు. కొసందరి ఎంత గొప్పగా ఉందో మహారాజా. ఆయన గురించి వర్ణించడం చాలా కష్టం. ఆయన నల్లని మేఘంలో ఉంటాడు. శరీరం అంతా నీలమేఘ ఛాయ శరీరం, ఆకృతి అంతా నీలం. ఎప్పుడు పసుపు పచ్చని బట్ట ఎక్కువ కట్టడానికి ఇష్టపడతాడు. 24 గంటలు కదా ఎక్కువగా ఆయనకి పసుపు అంటే ఇష్టం. అందుకని పీత కౌశేయ చేలము వాడు పసుపు బట్ట కడతాడు. అది కూడా పట్టు బట్ట కడతాడు. పైగా చెవులకి మకర కుండలాలు ఉంటాయి. చంద్రబింబముగా ఉంటుంది ముఖం. చేతులు మోకాళ్ళకి తగిలి ఉంటాయి. ఆజానుబాహుడు అంటారు అన్నమాట. అందుకని ఆజానుబాహుడు దీర్ఘబాహువులు వాడు. పైగా పొడుగ్గా ఉంటే మోకాళ్ళకి తగలాలి. చాలా పర్యాయాలు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పకపోతే అర్థం కాదనమాట. ఆజానుబాహుడు అంటే పొడుగైన వాడిని కాస్తున్నా, జానువు అంటే మోకాలు, ఆ అంటే సమంతాత్. చేతులు మోకాళ్ళ వరకు ఉంటే వాడిని ఆజానుబాహుడు అంటారు. ఇప్పుడు పద్మాకర్ గారు ఇలా చేతులు మోకాళ్ళకి తగిలించారు కాబట్టి ఈయన కూడా ఆజానుబాహుడా అని మీరు అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు, సిట్టింగ్ టేబుల్ కాకుండా నిలబడినప్పుడు ఈ చేతులు దీనికి ఫిట్ అయితే అప్పుడు వాడు ఆజానుబాహుడు. నిలబడి ఇప్పుడు కాదు, ఉపన్యాసం అయ్యాక లేచి నిలబడి మీ చేతులు మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, ఇక్కడ బాదం పప్పులు పెట్టేవాడికి పెట్టడం కోసం. ఎందుకంటే సహజంగా లోకంలో పరమాత్ముడు తప్ప ఆజానుబాహువులు చాలా అడుగుగా ఉంటారు. ఒక్కళ్ళు ఇద్దరు చూశాను అలాగా. ఒక గొప్ప క్షత్రియ కుటుంబంలో పుట్టిన ఒక ఆయన ఉండేవాడు. మా చిన్నప్పుడు ఆయన ఎప్పుడైనా నదీ తీరానికి స్నానానికి వెళ్ళేటప్పుడు చేతులు ఉప్పుకుంటుంటాడు. ఆ చేతులు కరెక్ట్గా మోకాళ్ళకి తగిలేవి. నిలబడినప్పుడు ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాడిని ఆజానుబాహుడు అంటారు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. ఆయన కౌస్తుభమణి మెడలో ఉంటుంది. ఇంతెందుకు ఎంత ఎంత అని ఆయన మహిమని వర్ణించలేము. ఆయన మహిమ అనంతం. కాలుకి ఇన్ఫైనిటీ అని ఎలా ఉంటుందో ఆయన మహిమలు కూడా అలా ఇన్ఫైనిటీ. దాన్ని ఎవరు కూడా వర్ణించలేరన్నమాట. స్వామి ఏం చెప్పమంటావు? అన్ని దిక్కుల్లోనూ కనపడతాడు. ఇక్కడున్నాడు అనుకుంటే మళ్ళీ ఇటు కనపడతాడు, ఇక్కడున్నాడు అంటే అక్కడ ఉంటాడు. అందువల్ల తెలిసి ఏ దిక్కులందైనా తిరుగువాడు, మెరసి ఏ వేళలందైనా వెలుగువాడు. అన్ని వేళల్లోనూ ఉంటాడు. పగలు రాత్రి అనే సమయం లేకుండా సర్వకాల సర్వావస్థలలో సర్వాంతర్యామిగా ఎలా ఉంటాడో నాకు అర్థం కాదు. ఆయన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడాలి. పట్ట నేర్చిన కానీ లోబడనేవాడు. అంటే దొరకడం చెప్పరా, అసలు దొరకకపోతే ఎలాగా? కాకపోతే ఆయన్ని పట్టుకోవడానికి చాలా అభ్యాసం కావాలి, స్కిల్ కావాలి. భక్తికి దొరుకుతానికి దేనికి దొరకడం చెప్పడం అన్నమాట. అటువంటి వాడు అనగానే ఓహో అంతటి వాడా, ఏమైనా సరే నువ్వు విషయం అందించావు కనుక ఇప్పుడు వెళ్ళి వాడు అంతకు వస్తాను. యాదవుడు ఎంత వాడు ప్రళయాంతకుడైన నిధించలేనియం కాదన బోరమత్కలహ కర్కశ బాబు ధనుడు విముక్తనానాదృఢ హేమ పొంక కఠిన జ్వలదస్త్ర పరంపర సముత్పాదిత వన్నికీలముల భస్మము చేసేదు తాపసోత్తమ. ఆ యాదవుడు ఎంతవాడైనా పర్వాలేదు, సాక్షాత్తు ప్రళయకాలపు యముడైనా సరే నాతో యుద్ధంలో మాత్రం తులతోగలేడు. ఎవరైనా నాతో ఒక్కసారి యుద్ధరంగంలో తలపడ్డారా వాళ్ళని నేను భస్మం చేస్తాను. ఎలా భస్మం చేస్తాను? నా చేతులు కఠినమైనవి, దృఢమైనవి. ఈ దృఢమైన చేతులతో ధనుస్సు గుచ్చుకొని ఆ ధనుస్సుకి అగ్నిజ్వాలల వంటి బాణాలు ఎక్కుపెట్టి ఆ అగ్నిజ్వాలల వంటి బాణాలతో వాళ్ళని భస్మం చేస్తాను. వాడి అంతం చూస్తాను, ఇప్పుడే బయలుదేరతానని ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకొని వాడు మహావేగంగా ఎడారి భూముల నుంచి మధురా నగరానికి వెయ్యి తీశాడు. వెంటనే కృష్ణుడికి అర్థమైపోయింది. నారదుడు రెచ్చగొట్టాడు, ఈయన వచ్చాడు. వీడు వచ్చి మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. వీడికి యాదవుల చేతిలో చావు లేదు. గర్గాచార్యుడు ఏది యాదవుల చేతిలో చావు లేకుండా సృష్టించాడు కదా. కాబట్టి ఇప్పుడు వీడితో యుద్ధం చేస్తే వీడికి మా చేతిలో చావు ఉండదు. నేను బలరాముడు కాకుండా మిగతా వాళ్ళంతా వాడి చేతిలో మరణిస్తారు. అప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది.
పోనీ వీడితో యుద్ధం చేద్దామా అంటే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మళ్ళీ 18వ వారు మరోవైపు నుంచి జరాసంధుడు వస్తాడు. పౌరులకి, ఆడవాళ్ళకి, పిల్లలకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీడితో యుద్ధం చేయడం అనవసరం అవుతున్నాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి వీలు లేకపోతే తగ్గిపోతాడు. మనం అవతల వాడితో యుద్ధం చేసిన ఎక్కడే అనుకున్నప్పుడు తగ్గిపోవలసిన మనం కూడా రెచ్చిపోయామంటే వాడు రెచ్చిపోయాడని ప్రమాదం వస్తుంది. ఎక్కడ తగ్గాలో కృష్ణుడి ద్వారా తెలుసుకోవాలి. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధం చేయడం అనవసరం, యుద్ధంలో విజయం రాదు కనుక వెంటనే తలుపులు మూసేసి కోట తలుపులు కట్టడి చేసేయండి అన్నాడు. తలుపులు మూశాడు. వాడు సైన్యంతో బయటే కూర్చున్నాడు. పైకి రావడానికి వీలు లేనటువంటి కోటది. ఇదేంట్రా వీడేదో మహావీరుడు అంటాడు నారదుడు చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు మహావీరుడు అవ్వాలి. తలుపులు మూసుకుని అబద్ధ పుట్టాడు వీడి ఎప్పటికీ రాడు. సరే ఎప్పటికైనా ఇటే రావాలి కదా. మనం 4 వైపులా తలుపులు తీసుకుని బయటకు వచ్చే స్థలాలు ఎక్కడుంటే అక్కడ కాపలా పెట్టుకుందాం అని సైన్యంతో కాపేసి కూర్చున్నాడు వాడు. ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు? ఈ మధురా నగరానికి పూర్తిగా వెకేట్ చేసి పోతాడు. వదం బోటా ముల్లే సర్దుకుందాం అనుకున్నాడు. ఆ క్షణం అక్కడ అదృశ్యమై సముద్రం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ద్వారక అంటున్నామే పశ్చిమ సముద్రం, అక్కడికి వెళ్ళి అరేబియా సముద్రం దగ్గరికి. సముద్రం మధ్యలో ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం సముద్రుడి వల్ల ములుగుతూ తేలుతూ ఉంటుంది. అక్కడ కుశస్థలి అని పేరుతో ఒక పురం ఉండేది. రైవతుడు అని పేరు కలిగిన ఒక మనువు, 5వ మనువు అక్కడ కుశస్థలీపురాన్ని నిర్మించుకుని పరిపాలించాడు. ఆ స్థలం చాలా కాలం సముద్రంలో మునిగిపోయింది. అందుకని సముద్రుడి దగ్గరకు వచ్చి, సముద్ర 12 యోజనముల చదరపు మైళ్ళ విస్తీర్ణ స్థలాన్ని నాకు. యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనాలంటే 12 96. 96 × 96 చదరపు మైళ్ళ స్థలాన్ని నాకు ప్రసాదించు సముద్ర మధ్యంలో. నేను అవతారమూర్తిగా ఇక్కడ ఉన్నంతకాలం ఈ భూమిలో ఉంటాను. నా అవతార సమాప్తి అయిపోగానే దాన్ని నువ్వు మళ్ళీ ముంచేయి. బయట ఉన్న ద్వారకం ఉంటుంది కానీ ఈ ద్వారక లేకుండా చేసేయి అన్నాడు. సముద్రుడు ఆ స్థలం ఆయనకి ఇచ్చాడు. అంటే చుట్టూతో సముద్రం ఉంటుంది, మధ్యలో ఉంటుంది స్థలం. అందులోకి ఎవడు పడితే వాడు అడుగు పెట్టలేడు. లోపలికి అడుగు పెట్టడానికి హౌరా బ్రిడ్జిలకు పెద్ద వంతెన ఏర్పాటు చేశాడు ఆయన. అంటే భూమి మీదకి ఆ ద్వారకా నగరంలోంచి బయటకు వచ్చేవాడికి ఒక వంతెన, ఇనప వంతెన కిందకి దిగేది. ఆ వంతెన ఎత్తేస్తే ఎవరు ఆ సముద్రం దాటి అందులోకి వెళ్ళలేదు. అంత పకడ్బందీగా సముద్రం మధ్యలో స్థలం తీసుకుని వెంటనే విశ్వకర్మని పిలిచి ఇక్కడ అపూర్వ నగరాన్ని నిర్మాణం చేయమన్నాడు. క్షణాలలో విశ్వకర్మ తన మహామహిమతో అద్భుతమైన భవనాలతో కూడిన విశాలమైన వీధులతో కూడిన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. సాధు ద్వార కవాట కుట్యవల భీస్తంభార్కళ గేహళీ వీధి వేది గవాఠ చత్తర రథా వేశ్వ ప్రగాఢ ప్రప సౌధాట్టాలక సాల హర్మ్య విసికా సౌపాన సంస్థానములు శ్రీధుర్య స్థితి నొప్పు కంచనమణి శ్రిగ్ధంబులయ్యప్పుని. విశాలమైన వీధులు, ఒక్కొక్క వీధిలో ఒకేసారి 8 ఏనుగులు నడవచ్చునట. ఆ రోజుల్లో ఆయనకు అంత నిజం ఉంది. అందుకని 8 ఏనుగులు పక్క పక్కన నడవడానికి వీలు కావలసినంత విశాలమైన వీధులు కొన్ని. ఎంతెందుకు కోట గోడల మీద బురుదుల దగ్గర కూడా ఏనుగులు గుర్రాలు వెళ్ళొచ్చు. అటువంటి ప్రదేశాలు నిర్మాణం చేయించాడు. బంగారంతో కూడినటువంటి భవనాలు నిర్మాణం చేయించాడు. పెద్ద పెద్ద కిటికీలు పెట్టించాడు. కిటికీల్లోంచి కూడా మళ్ళీ సైనికులు కిందకి పైకి వెళ్ళిపోతారన్నమాట. భవనాలకి 90 అంతస్తులు, 100 అంతస్తులు, 200 అంతస్తులు ఉన్నాయి. 200 అంతస్తులు ఒక బిల్డింగ్లో ఉన్నవాడు అవతల భవనంలో 200 అంతస్తులోకి వెళ్ళాలంటే కిందకి దిగక్కర్ లేకుండా ఈ బిల్డింగ్లోంచి ఆ బిల్డింగ్లోంచి మళ్ళీ ఒక బ్రిడ్జి పెట్టాక మొత్తప్పుడు ఆ నిచ్చెన లాంటివి వంతెన వెనక్కి లాక్కోవచ్చు. మళ్ళీ ఆ వంతెనలో అతుక్కుంటే ఇందులోంచి ఒక ఆవిడ అందులో ఆవిడ దగ్గరికి వెళ్ళి కాఫీ తగ్గి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. అంత హాయిగా నిర్మాణం చేశారు. ఒక భవనంలోంచి మరో భవనానికి, ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకి. ఇప్పుడు ఇవాళ మనం లిఫ్ట్లు అంటామే, కాళ్ళ ద్వారా చేతితో తిప్పుతూ ఉంటే పైకి వెళ్ళిపోయేటటువంటి లిఫ్టులు ఆ రోజుల్లో ఉన్నాయి. తెలిసిన మీకు ఆ లిఫ్ట్ తెగదట. పైగా ఈ లిఫ్ట్కి కరెంట్ పోతే ఇబ్బంది, దానికి కరెంట్ పోవడం ఉండదు. ఎప్పుడు ఆ పెంటే లేకుండా పైకి కిందకి దిగే అపూర్వమైన ఏర్పాట్లు చేశారు. ఆ పై నుంచి కిందకి నీరు దిగడం, ఎక్కడం. లేదా ఇప్పుడు మీకు 200 అంతస్తుల్లో ఉన్నవాళ్ళు హాయిగా స్నానం చేసి మళ్ళీ కిందకి రాగలుగుతున్నారంటే నీరు పైకి పంపిణీ ఎంత బాగా చేశాడో ఆలోచించండి. గాలి అంతరాలు, కరెంట్ అయితే ప్రమాదం. అందుకని గాలి మరలు పెడితే ఈ గాలి ద్వారా నీరు పైకి వెళ్ళిపోతుంది. మీరు చూసారో లేదో, పూర్వం మేము చెరువుల్లో తామరకాడ తెచ్చి ఆ కాడ రొట్టో పెట్టుకుని నీరు పీల్చుకునేవాడు. అంటే ఆ పీల్చడం ద్వారా గాలి ద్వారా నీరు లోపలికి వస్తుంది.
ఇలా 200 అంతస్తుల్లోకి పైకి నీళ్లు పంపించాడన్నారు ఆయన. ఇప్పటికి కూడా ద్వారక సముద్రం తెలిసిన దాని మీద ఒక రీసెర్చ్ చేసి మనకి ఒక డాక్యుమెంట్ అందించాడు మహానుభావుడు. ఆయనకి ఆ మధ్యన ఏలూరులో సన్మానం చేశారు. ఆయన చూపిస్తూ ఉంటే ఆ అంతస్తులు, ఆ భవనాలు ఏమి సైన్స్ అండి, అసలైనటువంటి ఆర్కిటెక్ట్ అంటే అదే. ఆ రోజుల్లో ఏం చదువుకున్నారని అడుగుతాడు మూర్ఖుడు. తమిళనాడులో 2 కళ్ళు కనిపించని నల్లకడతోడు పెట్టుకునే దౌర్భాగ్యుడు, ఎన్నేళ్ళైనా చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక దౌర్భాగ్యుడు రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు, రామసేతు ఎక్కడుంది అంటాడు. వాడికే తెలిసి ఇంజనీరింగ్ గురించి. కళ్ళెదు కూడా రామేశ్వరంలో ఆ భవనాలు చూస్తున్నాడా, అయినా ఇంకే అర్థం కదండి, ఎంత అజ్ఞానులు ఎక్కడ ఉంటారని అనిపిస్తుంది అనమాట. అలా 200 అంతస్తులతో అపూర్వంగా నిర్మాణం చేయించాడు ఆయన. అటువంటి వాటికి తన యోగశక్తితో మొత్తం ఈ మధురా నగరములో ఉన్న పౌరులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంట్లోకి తెచ్చేశాడు. అంటే మళ్ళీ ఏదో అపార్ట్మెంట్లు కొనుక్కోవడం, ఫ్లాట్లు కొనుక్కోవడం, గృహప్రవేశాలు, వాయిదాలు కూడా వీళ్ళందరి యొక్క పర్మిషన్స్ ఏమీ లేవు. కృష్ణుడు ఎక్కడున్న వాడిని అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క భవనంలో చేరిస్తే ఆ భవనంలో చేరబడిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందిట. ఏమి మహిమ, ఎక్కడి మధురాపురం, ఎక్కడి ద్వారక, మధుర నుంచి ద్వారకలోకి మొత్తం జనానందరినీ చేర్చిన శ్రీకృష్ణుడి యొక్క మహిమే గొప్పదని పొగిడారు ఆయన. ఇప్పుడు మధురా నగరం అంతా ఖాళీ చేసి జనముని యోగశక్తితో ద్వారకలో చేర్చి అక్కడ నుంచి ఆయన తిరిగి మళ్ళీ మధురా నగరానికి వచ్చాడు. ద్వారకలో హాయిగా వాళ్ళంతా ఈ యుద్ధానికి ఏ భయము లేకుండా ఉన్నారు. అక్కడ ద్వారకా నగరంలో బ్రాహ్మణులు ఉన్నారట. బ్రహ్మత్వములగువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడుగాక బ్రహ్మాది కళల తత్పుది బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరి చర్చం. బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి నా పాండిత్యాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. తన వేద పాండిత్యం పరీక్షించుకోవాలంటే ఏం చేయాలైనా ఎవరితోనో వాదోపవాదాలకు వెళ్ళాలి. భూలోకానికి వచ్చి అందరితో వాదించి ఎప్పటికైనా బ్రహ్మని నేనే గొప్ప అని భూలోకంలో నా శిష్యులేని మీరు పెద్ద పండితులు కాదు అని తిరస్కరించి వెళ్ళిపోయాక ఆఖరిసారిగా బ్రహ్మగారిని ఎవరో ద్వారకా నగరానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి వేద పండితులతో కాసేపు ముచ్చటించి మీ పాండిత్యం ప్రదర్శించండి అన్నారు. వెంటనే ఆయన అడిగిపోయి నా బ్రహ్మత్వం లఘు అయిపోతుంది, నా పదవి చిన్నపోతుంది, వాళ్లతో కనుక వాదోపవాదాలకు వెళితే వాళ్ళ స్వరం ముందు నా స్వరం కూడా ఎందుకు పనికిరాదు, ఎందుకు వచ్చిందని బ్రహ్మదేవుడు అడిగిపోయి భూలోక యాత్ర మార్చుకుని తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాక. నిజంగా బ్రహ్మగారి గనక ద్వారకా నగరంలో ఉన్న వేద పండితులతో పోటీకి వచ్చినట్టయితే బ్రహ్మ అంతటి వాడిని కూడా తమ పాండిత్యంతో చిక్కు పెట్టగలరు. వాడు బ్రహ్మ చిక్కు పెట్టరే అన్నాడు. బ్రహ్మని కూడా చిక్కు పెట్టగలరు అంతటి పండితులు. ఇంకా అక్కడ ఉన్నటువంటి క్షత్రియులు పరశురాముడితో యుద్ధం చేయగలరట. అక్కడ ఉన్న వైశ్యులు ఉన్నారు, వాళ్ళ డబ్బు కుబేరుడి దగ్గర కూడా లేదు. అందుకని కుబేరుడి కంటే గొప్ప సంపద కలిగిన వాళ్ళని ఊరుకోకుండా భాగవతంలో ఎంతెందుకు సముద్రుడి కంటే వాళ్ళే గొప్పవాళ్ళు అన్నారు. రత్నాకరమై జలనిధి రత్నములు ఈరేరది ఎటి రత్నాకరము రత్నములు కొనుదురిత్తుకు రత్నాకర జీయులు వైశ్య రత్నములు గురిందన్నారు. సముద్రుడికి రత్నాకరము అని పేరు. అంటే రత్నములకు నిలయం, ఆకరము అంటే నిలయం. రత్నాలు అందులో ఉన్నాయి కనుక రత్నాకరుడు అన్నారు. పేరుకి రత్నాకరుడు కానీ ఎవరికైనా ఒక రత్నం ఇచ్చాడా? ఎంతసేపు మత్స్య రత్నాలు తప్ప అసలు రత్నాలు ఎవరికైనా ఇచ్చాడా, అమ్మాడా, దానం చేశాడా? పశ్చిమ సముద్ర తీరంలో పురాణం చెబుతారు. పద్మాకర్ గారి పురాణంలో ఒక్క రత్నమైన అక్కడ పెట్టాడా? కానీ ఆ ఊళ్ళో ఉన్న వైశ్య రత్నాలు ఉన్నారే, రత్నాకరుణ్ణి కూడా కొనగలరు. రత్నాలు కొంటారు, దానం చేయగలుగుతారు. అందుకని రత్నాకర జయులు వాడు అని వాడు అనుకోడారు. ఇంకా అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు పండించినటువంటి పంటతో ఆది భిక్షు శివుడికి కూడా ముష్టి వేసి ఇంకెప్పుడు ఎక్కడికి ముష్టికి వెళ్ళారు, కావాలని ఇక్కడే కృష్ణ వేసి శుభ్రంగా మంచి ఇంక నీకు ముష్టి అక్కర్లేదు అని ఈశ్వరుడి యొక్క భిక్షాటనం అనిపించేంత గొప్పవాడు అనమాట. అంతటి సంపద కలిగిన వాడు, అంతటి అన్నాన్ని పండించగలిగే అన్నదాతలు. ఈ విధంగా అన్ని జాతుల వాళ్ళు అక్కడ ఉన్నవాడు మహాత్ములు, ఒకరిని ఇచ్చిన వాడు ఒకరు. ఆ విధంగా ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయించి పౌరులను అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ మధురా నగరానికి వచ్చి కోట తలుపు స్వయంగా తీసుకుని, ఇంకెవరూ లేరుగా మధురా నగరంలో ఈయన ఒక్కడే ఉన్నాడు. కృష్ణుడు ఒక్కడే సింహద్వారం తీసుకుని నడుచుకుంటూ వచ్చాడు. కాలయవనుడు చూశాడుగా, గర్గాచార్యుడి ద్వారా సృష్టింపబడిన మహావీరుడని వాడికి అహంకారం ఉన్నది. అందుకని తలుపు తీసుకుని ఒంటరిగా నడిచి వస్తున్న కృష్ణుడిని చూచి తన ఆత్మీయులతో అన్నాడు, యవనుడు, ఎవర్రా, ఎవడి నడిచి వస్తున్నవాడు? కరిసంఘంబులు లేవు, ఏనుగులు కూడా రావడం లేదు. రావు త్వరగౌఘంబుల్, కొని కూడా గుర్రాలున్నాయా?
గుర్రాలు లేవు. రథము రాతములు పరిసర్పింపవు, చుట్టూత రథములు లేవు. రారు సూరులు, కాలినడకతోటి వీరులు రావడంలా, అంటే రథ గజ త్వరగ పదాతి దళములని పిలువబడే చతుహు అంగబలములు లేవు, 4 అంగములు లేవు. పూర్వం మహారథుల దగ్గర 4 సైన్యాలు ఉండేవి. అందులో రథాల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవాడు, కాలినడకలు యుద్ధం చేసేవాడు. అందుకని చతుహు అంగ బలము చతురంగ బలం అవుతుందన్నమాట. చతురంగం కాదు, చతుహు అంగం కలిస్తే సంధి చతురంగం, అంటే 4 భాగములు, 4 పార్ట్స్ ఆఫ్ ది సోల్జర్స్. అందులో ఒకళ్ళు ఏనుగులు ఎక్కితే, కొంతమంది గుర్రాలు ఎక్కితే, కొందరు కాలినడకలు పెడితే, కొందరు రథాల్లో యుద్ధం చేసేవారు. ఇవేవి కూడా రావడం లేదు. పోని ధనుర్బాణాసి ముఖ్య ఆయుధోత్కరంబూనడు, యుద్ధానికి వచ్చేవాడికి సైనికులు లేకపోయినా పర్వాలేదు, ఆయుధాలైనా ఉండాలిగా. చేతిలో ధనుస్సు లేదు, బాణములు లేవు, కత్తి లేదు, గద లేదు, డాలు లేదు, ఏమీ లేకుండా ఒక్కడే వస్తున్నాడు. కారణం ఏమిటి? చక్రయ చేపయుత మేఘ స్ఫూర్తితో మాలికాధరుడొక్కండది నిర్గమించే నగర ద్వారం పునంగంటీరే. నల్లని మేఘం మెరుపు తీగతో వస్తుందా అన్నట్లుగా ఈ ఒక్క వ్యక్తి వస్తున్నాడు. శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడు కదా, అందుకని ఆయన మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగలో ఏముంది? ఆయన మెడలో దండ ఉన్నది, వనమాల. ఆయన మెడలో వేసుకున్న దండ మెరుపు తీగలో ఉంది. ఆయనేమో నల్లగా మేఘంలో ఉన్నాడు. ఈయన ఒక్కడే వస్తున్నాడు. కారణం ఏమిటి? అసలు మనం ఎన్నాళ్ళయింది ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి? ఒక్కడొచ్చాడా? ఇప్పటికి 3 ఏళ్ళు 21 రోజులుగా ఈ నగరాన్ని చుట్టూ పుట్టాము. మున్నొక్కండులు రాడు యుద్ధానికి, వీడు ఒకడు వస్తున్నాడు. పైగా నిరుముక్తాయుధుడు, ఆయుధం లేకుండా వస్తున్నాడు. బహుశా భయపడిపోయాడా? నన్ను ఓర్వగనో ఓడించడానిక, ప్రియోక్తులకునో, లేక యుద్ధం చేయలేక, బాబు మంచి మాటలతో మనం స్నేహం చేసుకుందాం, నాకు నీకు యుద్ధం ఎందుకు అని బతిమాలుకోవడానికి వస్తున్నాడా? లేక మా నగరంలో డబ్బు లేక 21 రోజులుగా తలుపులు మూసుకుని తిండి లేక అల్లాడిపోతున్నామని శ్రీగోరియో డబ్బు కోసం వస్తున్నాడా అని యవనుడు ఆత్మీయ జనాలతో సంభాషించాడు. ఇంతలో వాళ్ళు అన్నారు, ఎవరైతేనే మొత్తం మీద మన దగ్గరికి ఇప్పటికి ఒకడు వచ్చాడు కదా, వీడు చంపేద్దామా అంటే, ఎవరు రోయ్, నేను అంత సామాన్య మానవుండా, వాడెవడో ఆయుధం లేకుండా, వాహనం లేకుండా, కాలినడకలు వస్తూ ఉంటే ఇంత సైన్యం వెళ్ళి వాడిని పట్టుకుంటే మన పరాక్రమం ఏముంది? అందరూ రేపు పొద్దున ఏమంటారు, ఎందుకు పనికిరాడు వాడు కాలయవనుడు, ఒక్కడిని పట్టుకోవడానికి అక్షౌహిణి సైన్యంతో వెళ్ళాడంటారు. నాకు నీతి ఉన్నది సుమా, ఒంటరిగా ఆయుధం లేకుండా వచ్చిన వాడిని ఒంటరిగా ఆయుధం లేకుండానే పట్టుకుంటాను, మీరు ఇక్కడే ఉండండి ఆయన. వెంటనే ఏం చేశాడు? టక్కుని దూకేశాడు ఒక్కసారి. కృష్ణుడు ఆ యవనుడు తనకేసి రావడం చూసి అప్పటిదాకా మెల్లిగా నడుస్తున్నవాడు 1, 2, 3 అని 3 అంకెలు లెక్కెట్టి చెండు దూకి పారిపోవడం మొదలెట్టాడు. ఇంకా చూడండి, యవనుడి సైన్యం పక్కపక్కన లేదు. కృష్ణుడు అలా పక్కపక్కన అవ్వలేదు, ఆయనేం పట్టించుకోడుగా, ఆయనకి అన్ని ఒకటి. పారిపోవడం మొదలు పెట్టాడు. నిజం చెప్పాలంటే రన్నింగ్ రేసులో కృష్ణుడితో ఎవరు వెళ్ళగలరు? ఆయనతో పరిగెత్తడం బ్రహ్మాది దేవతల వల్లే కాదు, గరుత్మంతుడి వల్లే కాదు. అయినా కాలయవనుడు పక్కపక్కనవి యదువంశోత్తమ పోకు పోకు రణవీనర్హంబు కంసాదులన్ కదనక్షోణి జయించి తీవని సమిత్కామంబునం వచ్చి విదిదఖ్యాతులు వీధిగోవ అరిగిన్ వెన్నిచ్చి ఇబ్బంగినే కుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యం వత్సుందుమీ. ఓ యాదవ సొత్తమ, అలా పారిపోకు. ఎంత హాస్యంగా ఉంది ఇది చూడటానికి. నువ్వేదో మహావీరుడు అని నారదుడు పొగిడితే యుద్ధం చేసి ఓడించి నా పరాక్రమ ప్రదర్శన చేసుకుందామని వచ్చాను. అసలు మాట వరుస కూడా యుద్ధం చేయకుండా ఇలా పారిపోతావా? నాకు యుద్ధభిక్ష పెట్టు. కంసుడి వంటి వీరుల్ని యుద్ధంలో జయించావని, చంపావని, నిన్ను మించిన వాడు లేడని పెద్దలు పొగిడితే అది నిజమో కాదో పరీక్షిద్దామని నేను వచ్చాను. నువ్వేమో వెన్ను చూపి పారిపోతున్నావు. నీలాంటి ఖ్యాతి పొందిన వాడు నగరాన్ని శత్రువులకి విడిచిపెట్టి తిరిగి వాళ్ళలా పారిపోతారా? కాదు కాదు, నీకు వైగుణ్యంబు వచ్చుంజుమి. ఇది కవిత్వం అంటే.
చెడ్డ పేరు వస్తుందని ఒక అర్థం, అప్రతిష్ట వస్తుంది, శత్రువులకి వెన్ను చూపి పారిపోద్ది. రెండోది వైగుణ్యం అంటే నిర్గుణత్వం అని అర్థం. నువ్వు నిర్గుణ పరమాత్మ, వాడు ఏం తిట్టాలనుకున్నా ఆయనకు పొగట్టే అయ్యేది. నువ్వు నిర్గుణుడు అయిపోతున్నావు సుమా అన్నాడు అన్నమాట. పరమాత్మనికి గుణం ఎక్కడ ఉన్నది అంటే నిర్గుణ పరబ్రహ్మ, పారిపోపు సుమా అన్నాడు. అయినా కృష్ణుడు వినిపించుకోకుండా పరిగెడుతూ ఉంటే ఈయన కూడా పట్టాట. బ్రహ్మాది దేవతలు వెంటబడలేనటువంటి పరమాత్మని, సనక సనందనాదులు పట్టుకోలేని పరమాత్మని, లక్ష్మీదేవి తన హృదయంలో కూడా చిక్కించుకోలేని పరమాత్మని వీడు పట్టుకుందామని వెంటబడ్డాడు. ఈయన పరిగెత్తాడు, అలసిపోయాడు. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పరుగు పందెంలో అలసిపోతున్నామని వెనక్కి వెళ్ళిపోయే సమయానికి సరిగ్గా ఆయన దగ్గర ఉండేవాడు. వాడికి విసుగు వచ్చినప్పుడేమో దొరికినట్టు పక్కనే ఉండేవాడు. తీరా రెండు చేతులు పట్టుకునేసరికి ఎక్కడ ఉండకుండా మళ్ళీ అక్కడ ఉండేవాడు. అదేలో బడే, ఇదేలో బడే, ఇదిగో దొరికాడు, అదిగో దొరికాడు అని మొత్తం మీద కాసేపు విసుక్కుంటున్నా, మళ్ళీ అంతలో వెనక్కి పోదాం అనుకున్నా, మళ్ళీ ఆయన దొరికినట్టు నటించడం వల్ల పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఎన్ని కొండలు దాటారో, ఎన్ని గుట్టలు దాటారో, ఎన్ని అడవులు దాటారో, ఎన్ని ఊళ్ళు దాటారో, అలా పరిగెడుతూనే ఉన్నారు ఇద్దరు మొత్తం మీద. పరిగెత్తి శ్రీకృష్ణుడు ఒక అంత కొండ దగ్గరకు వచ్చి వీడు చూస్తూ ఉండగా కొండ గుహలోకి దూరి మాయమైపోయాడు. అప్పుడు ఆయన పక్కనవి, హాయ్ నువ్వు ఏదో వీరుడు అనుకున్నాను, ఎవర్రా నువ్వు ఎక్కడికి పోతే మాత్రం నేను కూడా రాలేనా, ఇప్పుడు ఈ కొండ గుహలోకి దూకేవుగా ఇక దొరికావు, ఇందులోంచి బయటికి రాలేవు, ఒకటే మార్గం ఉంటుంది కనుక నేను పట్టుకోగలుగుతాను. ఓ రరపై ఎక్రియ పోరితో కదిసిమున్ వాతాసితో కేసితో కరితో వల్లురతో కంసావనీనాథుతో. ఇంత పూర్వం నువ్వు ఏనుగుని చంపేవారు విన్నాను, దానితో ఎలా పోరాడావు? కేసీ అనేవాడిని చంపేవాట, వాడితో ఎలా యుద్ధం చేసావు? కరితో ఏనుగుతో, మల్లులతో, చాణూరుడు ముష్టికుడిని వాడిని చంపే, వాళ్ళతో ఎలా పోరాడావు? కంసావనీనాథుతో, కంసుడితో ఎలా పోరాడావు? అయినా సరే నేను మాత్రం నిన్ను పట్టుకుంటాను. ఇదిగో భూమి కింద దాగినా పట్టుకుంటాను, సముద్రంలో దాగినా పట్టుకుంటాను, బలిదండకి పోయినా పాతాళానికి పోయినా పట్టుకుంటాను. అంటే అర్థమేమిటి? బలిదండను వెలసిల్లినగా వామనావతారం ఎత్తినా పట్టుకుంటాను, సముద్రంలోకి పోవడం అంటే మత్స్యావతారం ఎత్తినా పట్టుకుంటాను. వాడు తిట్టేదిట్లనే అవతారాలకి స్ఫూర్తిగా వచ్చాయన్నమాట. ఈ విధంగా నేను పట్టుకుంటాను. అగ్రజన్మ హరికా శ్వేతాకృతులు దాల్చిన, అగ్రజన్మ అంటే పరశురామ అవతారం, పరశురాముడిగా వెళ్ళినా పట్టుకుంటాను. శ్వేతాకృతి అంటే హయగ్రీవ అవతారం ఎత్తినా పట్టుకుంటాను. శ్వేతం అంటే గుర్రం, గుర్రము యొక్క ముఖము కలిగిన వాడిగా వారినా పట్టుకుంటాను. ఏ రూపంలోకి వెళ్ళినా, నువ్వు ఏ వేషం వేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నిన్ను నేనే పట్టుకోగలను, ఇంకెవరూ పట్టుకోలేరు అని పక్కపక్కనవుతూ గుహలోకి వచ్చాడు. తీరా చూస్తే ఆ గుహలో కృష్ణుడు కనపడలేదు, మాయమైపోయాడు. అక్కడ ఒక ఆయన బాగా గుర్రు పెట్టి బాగా అలసిపోయిన వాడు అంటే ఇంకా వాళ్ళకి అసలు ఎక్కడన్నా పడుకుంటారు హాయిగా. వాళ్ళ అదృష్టం వాడు అలసిపోయినప్పుడు మాత్రం అప్పుడు నిద్రపోతుంటే ఆ గుర్రు చూడవలసింది. ఆహా వాడికి ఎంత అలసట వచ్చిందో అనిపిస్తుంది అనమాట. అందుకని హాయిగా పడుకుని గెట్టాలు తెగ పెరిగిపోయాయి, వేసాలు తెగ పెరిగిపోయాయి, కళ్ళు మూసేసుకుని ఒక పెద్ద వయస్సు కలిగిన వాడు ఒక నిద్రపోతున్నాడు. అది చూసి ఎవరు ఆశ్చర్యపోయి, అవురా ఈ శ్రీకృష్ణుడు ఎంత మాయగాడు, లేకపోతే నా కళ్ళ ముందు అందమైన నల్లని రూపాన్ని ఈ క్షణంలో నా కళ్ళ ముందు గుహలోకి ప్రవేశించి ఇలా మార్చుకోగలిగాడా? వేషాలు వేసేవాళ్ళని చాలా మందిని చూశాను కానీ ఎంత క్షణంలో వేషం మార్చేవాడిని ఎక్కడ చూడరా. ఇంత పూర్వం ఉన్న యవ్వనం పోయి ముసలాళ్ళగా మాయమైపోయాడు. బ్యాకప్ కిట్ వెంట పెట్టుకొచ్చాడేమో నిమిషాల్లో. అబ్బా అనుకున్నాడు. అనుకుని వరి ఎంత దూరం తీసుకొచ్చేవారా నన్ను, ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భీకర ఖడ్గత రక్షు సింహశార్దూలత రక్షు సంకలిత దుర్గపథంబున పారు తెంచి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగి నటించిన పోవనితునే. ఓరి యుద్ధం చేయలేక పురుషాధమ ఎంత దూరం పరిగెత్తి నన్ను తీసుకొచ్చావా, ఎంత అలసటకి నన్ను గురి చేస్తావా, భయంకరమైన సింహాలతో, పులులతో, కొండలతో, గుట్టలతో, బండరాళ్లతో, ముళ్లతో కూడిన ఈ కీకారణ్యాల్లోకి నన్ను పరిగెత్తించి తీసుకొచ్చి కొండ గుహలో ప్రవేశించి సనిద్రు క్రియ బాగా గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టుగా పడుకుని నిద్రపోతే ఊరుకుంటానా? ఒరే నాకు చెప్పాడు నారదుడు, ఎక్కడ ఎవరికి దొరకవట, వేషాలు వేస్తావట, రూపాలు మార్చడంలో నిన్ను మించిన వాడు లేరుట, క్షణంలో ముసలాడిగా క్షణంలో పడుచువాడి కింద నటిస్తావని చెప్పాడు. లేకపోతే నేను కూడా మోసపోయేవాడిని.
నారదుడు చెప్పినట్టుగా ఎంత నాటకం ఆడావు, ఎంత ఉద్ధుడిలాగా నిద్రపోతున్నట్టు నటిస్తావా, నిన్ను వదలడు చూసుకో. అనుచు యవనుడట్ట హాసంబు కావించి చెట్టుల కఠిన వజ్ర సదృశమైన వామ పాదమెత్తి పారి ఎగిరి తన్నట్ట. ఆ తన్నడు కూడా కృష్ణుడు అనుకుని ఆ నిద్రపోతున్నాయని తన్నాడు. తన్నడం ఎలా తన్నాడు, ముందు వికట అట్టహాసం చేశాడు, పక్క 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 నవ్వాడు అనమాట. తెగ నవ్వేసి భీకరంగా నవ్వి ఆ నవ్వు మొత్తం ఆ గుహంతా ప్రతిధ్వనిస్తూ ఉండగా వజ్రం కంటే కఠినమైన అపవిత్రమైన ఎడమకాలెత్తి ఆ నిద్రపోతున్న వాడి నడ్డి మీద తన్నాడు. వాడి తన్నడంలో కూడా నడుము మీద తను తన్నాడు. నగముఖం ప్రతి స్వనంబుని కూడా ఆ తన్ను తనడంలో కూడా పెద్ద శబ్దమైందిట. దాంతో కొండగుహంతా మారుమోగిపోయింది ఆ తన్నుతోటి. దెబ్బకు కూడా వీపు మారుమోగిపోయినట్టుగా మారుమోగిపోయింది. అప్పటిదాకా గాఢంగా నిద్రపోతున్న ఆయన వెంటనే అని ఆవులించాడు. గాఢంగా నిద్రపోతున్న వాడిని అయితే ముందు ఆవులిస్తారు, గేదెలు ఎవరు కానీ. ఇలా ఆవులించి అలా నోరు వెళ్ళబెట్టి కళ్ళు మెల్లిగా నులుపుకుని ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరా అని చూశాడు. వెంటనే ఆయన కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. చూస్తూ ఉండగా ఎవరుడు చిటపట శబ్దాలతో కాలి పిడికిడు ఊడిదిపోయాడు. అంతటి కాల ఎవరుడు అసలు అస్థిపంజరం కూడా లేదు. ఎలక్ట్రికల్తో తయారు చేసినటువంటి మధ్యన శ్మశానాలు తయారయ్యాయి. అందులో భారిస్తే శవం అసలు గూడిది కూడా నాకు తెలుసు, అంతలా మాడిపోతుంది. అలాగా ఈ దుర్మార్గుడు అసలు శరీరంలో ఉన్న అవయవాలు కానీ అస్థిపంజరం కానీ మెదడు కానీ పుర్రి కానీ ఏమీ లేవు, అన్నీ కాలి బూడిదైపోయాడు. ఆ బూడిద కూడా గాలి కొట్టుకుపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఎవడు వీడు, నా కంటి నుంచి వచ్చిన అగ్నిజాలతో బూడిదైపోయాడు, ఏమిటి చిత్రం, ఎవడో తన్నడం వల్ల బహుశా నేను లేచినట్టున్నాను, ఆ తన్నినవాడు వీడే అయి ఉంటాడు అని అనుకున్నాడు. ఎంతలో ఆయనకు ఎదురుగుండా నీలమేఘఛాయా శరీరుడు వైజయంతి మాల ధారి పరమాత్ముడు వనమాలి పురుషోత్తముడు రెండు చేతులతో దర్శనమిచ్చాడు. ఈయనకి అర్థమైంది ఈ పురుషోత్తముడి వల్లే ఈ ఘట్టం అంతా జరిగిందని. మహాత్మా నీవెవరి, శశివో ఇంద్రుడవో విభావసుడవో చంద్రార్ధమౌళీసుడో, నువ్వెవరివి, చంద్రుడివా, ఇంద్రుడివా, అగ్నివా, చంద్రరేఖ మౌళివా, విష్ణువువా, బ్రహ్మవా, ఇంకెవరైనా దిక్పాలకుడివా? నీ శరీరము నుంచి వస్తున్న కాంతితో ఈ గుహంతా వెలిగిపోతున్నది. అపూర్వం నీ కాంతి, ఎంతో పూర్వం నేను ఎప్పుడు ఇటువంటి కాంతిని చూడలేదని, నీ రూపాన్ని చూడడానికి నా కళ్ళు సరిపోవడం లేదు, కళ్ళు చిగేరుకుంటున్నాయి. దయతో నా కళ్ళు మాత్రమే చూడగలిగేంత తేజస్సుతో దర్శనవి, లేకపోతే కళ్ళు పోయేటట్టున్నాయి. అంత కాంతి నీది. మహాత్మా నీవెవరను? నేను మహావీరుడైనటువంటి యక్షోవంశంలో పుట్టినవాడిని, ముచుకుందుణ్ణి. మాంధాత అని ఒక రాజు ఉన్నాడు. ఆ మాంధాత మహారాజు గారు కృతయుగానికి అలంకారం. ఆ మాంధాతకి 10 మంది కొడుకులు. ఆ 10 మంది కొడుకుల్లో పెద్ద కొడుకుని నేను. నన్ను ముచుకుందుడు అంటారు. పూర్వం దేవతలకి రాక్షసులకి ఘోర యుద్ధం జరిగింది. 1000 సంవత్సరాల కాలం యుద్ధం అది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి పరుగు పరుగుల బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ దేవదానవ యుద్ధం జరుగుతోంది, రాక్షసుల ధాటికి తట్టుకోలేకపోతున్నాం, పారిపోతున్నాం మేము, మమ్మల్ని రక్షించవా అంటే, మిమ్మల్ని రక్షించగలిగేవాడు ఒక్కడే, మాంధాత కొడుకు ముచుకుందుడికి గొప్ప వరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఆయన ఎవరి వైపు ఉంటే వారికి విజయం కలుగుతుందని విష్ణువు ఆశీర్వదించాడు. ఆయన్ని మీరు బతిమాలి మీ వైపు తెచ్చుకోండి, ఆయన ఏ పక్షంలో ఉంటే ఆ పక్షానికి విజయం అనగానే దేవతలంతా పరుగు పరుగున ముచుకుందుడి దగ్గరకు వచ్చి, ముచుకుందా మా వైపు ఉండి రాక్షసులతో యుద్ధం చేసి మాకు విజయం చేకూర్చి పెట్టమంటే ఇంద్రుడి ప్రార్థన అంగీకరించి ఇంద్రుడి రథమెక్కి మాతలితో పాటు స్వర్గానికి వచ్చాడు. ఆయన ఇంద్రరథంలో కూర్చుని 1000 ఏళ్ళు యుద్ధం చేసి రాక్షసుడిని చీల్చి చెండాడాడు, దేవతలకు విజయాన్ని చేకూర్చాడు. అప్పుడు దేవతలంతా ఎంత మహోపకారం చేసావు, నీకు మేమేం ఉపకారం చేయగలం, ఏం కావాలో కోరుకోమంటే నాకు మోక్షం ఇయ్యి అన్నట్టే. ఆయన పరమకారవి ఇంద్రుడు మొదలైన దేవతలు మోక్షం కావాలా, మోక్షం మేమెక్కడ ఇస్తాం, ఏదో 10 రూపాయలు కావాలంటే ఇస్తాం, కావాలంటే కాలిఫోర్నియా రాసివ్వగలం, ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరుకోవాలి తప్ప ఏకంగా మోక్షం ఇస్తావా, ధరణీశ్వర హరి తప్ప మోక్షం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఇంకేదన్నా కోరుకో అంటే వెంటనే ఆయన మోక్షం తోలేనంటున్నారు కనుక కనీసం నా పెళ్ళాం బిడ్డ దగ్గరికి పంపించండి అనగానే వాళ్ళు ఏమనుకోకు,
కాలాన్ని ఎవరు దాటగలవు? నువ్వు ఇక్కడికి వచ్చి ఏళ్ళు గడిచిపోయింది, ఏళ్ళు కాదు యుగాలే గడిచిపోయాయి, కల్పములు గడిచాయి. భూలోక కాలమానం నీకు తెలియదు, ఇది స్వర్గం కనుక ఇక్కడ కాలం తెలియక నువ్వు పడుచువాళ్ళలో ఉన్నావు. కానీ భూలోకంలో నీ భార్యలు పిల్లలు అందరూ పోయారు. మీ ఇక్ష్వాకు వంశంలో ఇప్పుడు లవకుశులు అనేవాడు పరిపాలనకు వచ్చారు. అంటే ఈయన ఎప్పుడో మాంధాత కొడుక కదా, ఆనాడు వచ్చాడు. వైవస్వత మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు మాంధాత, ఆ తర్వాత ఎప్పుడో మాంధాత కొడుకు ఈయన. ఎన్ని యుగాలు ఎన్ని సంవత్సరాలు గడిచాయో నీకు తెలియటంలో స్వర్గంలో ఉన్నావు. కాబట్టి నాయన నీ వాళ్ళు ఎవరూ లేరు, నీ వంశాలు చాలా చివరికి వచ్చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళినా నిన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఇన్ని ఏళ్ల తర్వాత నువ్వు పెడితే మాంధాత అంటే ఎవరు అని వాళ్ళే ప్రజలు అడగచ్చు. ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు. ఒక ఏడాది లేకపోతే మళ్ళీ ఏడాది పద్మాగర్ గారు ఎవరు అడిగేవాడు కూడా ఉండొచ్చు. యూట్యూబ్ ఉంది కాబట్టి కాస్త పర్వాలేదు అనుకోండి. లేకపోతే ఈ యూట్యూబ్తో చాలా కష్టం. మానవుల లక్షణం ఏంటంటే ఎక్కువ కనబడకపోతే వాడు మర్చిపోతారు. చేసిన వేరే మర్చిపోయే మానవులు ఇక దగ్గర వాడు మర్చిపోవడంలో ఆశ్చర్యం ఏమున్నది. కాబట్టి తండ్రి, నీ భార్యని నీ పిల్లల్ని నీకు చూపించలేము, మీ వంశాన్నే మేము చూపించలేము, ఇంకేదైనా కోరుకు అనగానే నేను ఆశ్చర్యపోయి నా పెళ్ళాం బిడ్డలు చూపించి వాళ్ళని ఇవ్వలేరు, మోక్షం ఇవ్వలేరు, ఇంకా నాకేముంది కోరిక? నా వంశమే లేనప్పుడు ఈ భూలోకానికి వెళ్ళాక అసలు నా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు, కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు నిజం చెప్పంటారంటే ప్రతి 5 ఏళ్ళకోసారి ఊళ్ళు మారిపోతున్నాయి. మనం కనుక 5 ఏళ్ళు అమెరికాలో ఉండి ఆ తర్వాత ఇండియాకి వెడితే అసలు ఇది ఇండియా ఇంకెక్కడికైనా వెళ్ళామని మన ఊరు మనమే మర్చిపోయేలా మారిపోతున్నాయి, మార్పులు అలా వస్తున్నాయి. కాబట్టి అందులో కొన్ని యుగములు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు భూలోకానికి నేను వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. ఓ పని చేయండి, యుద్ధం చేసి చేసి అలిసిపోయి ఉన్నాను, నిద్రైనా ప్రసాదించండి అంటే అది మేము ఇవ్వగలం అన్నారు వాళ్ళు. ఆ మాత్రం ఇష్టం. నిద్ర అయితే హాయిగా సోఫాలో పడుకుని నిద్రపోయేలాగా ఎక్కడ పడుకుంటే ఎక్కడ పడుకుంటే నీకు నిద్ర వచ్చేలా మనం ఇస్తున్నాం పొమ్మన గారే. వెంటనే ఆయన భూలోకానికి వచ్చి ఈ కొండ దూసుకుని పడుకున్నాడు. అప్పుడు దేవతలు మరొక వరం ఇచ్చారు, అది కర్క సంహితలో మాత్రమే ఉంటుంది. నువ్వు మా వరం వల్ల కొండ గుహలో కటిక నేల మీద నిద్రపోతావు, గుర్రు పెట్టి నిద్రపోతావు, నీవు ఎంతకాలమైనా నిద్రపోతావు. నీ అంతటా నువ్వు లేవకపోతే ఎవడైనా బలాత్కారంగా నేను తన్ని లేపితే అప్పుడు నీ కళ్ళల్లో నుంచి అగ్ని జ్వాలలు వచ్చి నిన్ను బలాత్కారంగా నిద్ర లేపిన వాడిని బూడిద చేస్తుంది అని వరం ఇచ్చారు. నిన్ను నీ అంతటా నువ్వు లేవలసిందే తప్ప ఎవడు బలవంతంగా లేపకూడదు. అలా ఎవడైనా పొరపాటున మూర్ఖత్వంతో నేను లేపితే నీ కంటి నుంచి మంటలు పడతాయి, ఆ మంటలు లేపిన వాడిని కాల్చి బూడిద చేస్తాయి అనగానే ఈయన తథాస్థాను భూలోకానికి వచ్చి కొండగోలు నిద్రపోయాడు. దేవతలు ముచుకుందునికి ఇచ్చిన ఈ వరం పరమాత్మనికి తెలుసు. యాదవుల వంశంలో పుట్టాడు కదండి కృష్ణుడు. యాదవ వంశంలో పుట్టడం వల్ల యాదవుల చేతిలో చావు లేని కాలయవనుణ్ణి యుద్ధం చేసి చంపకూడదు, అది గర్గాచార్యుడి యొక్క వరం. కుల పురోహితుడైన గర్గుడి మాట కాదనకూడదు, అంటే గురువుని గౌరవించడం కృష్ణుడు కూడా చేశాడు. గుర్తుపెట్టుకోండి, భూలోకంలో యాదవ వంశంలో పుట్టాను, మా యాదవులకి కులగురువు ఎవరు? గర్గుడు. ఆయన కోపం వచ్చి తిట్టినా పడాల్సిందేట. మనం ఒకసారి ఒక వ్యక్తిని గురువు అన్నాం, అన్నాక ఆయన తిట్టినా కొట్టినా పడాలి, పడితేనే గురువు అనాలి. లేక అసలు గురువు అని ఎందుకు వెంటబడ్డాం? నన్నేమో గురువా, ఇవాళ నీకు బరువా, అప్పుడు దేవుడికి ఒళ్ళు పడి మీ మీద దరువు వేస్తాడు, అప్పుడు చెరువులో పడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి గర్గుడు మాకు గురువు, ఆయన్ని మా వాళ్ళు అవమానం చేశారు. దానివల్ల ఆయన యాదవ వంశము చేతిలో చావు లేని కుర్రాన్ని సృష్టిస్తానని సృష్టించాడు. వాడే కాలయవనుడు. కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో నేను యాదవుడిని కనుక చంపకూడదు. మరి ఎవరి చేత చంపించాలి? దేవతల వరం పొందినవాడు ముచ్చుకుతుడు ఉన్నాడు, పైగా విష్ణు భక్తుడు. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశాడనమాట, వీడిని పరిగెత్తి తీసుకొచ్చి కొండ గుహలో మాయమైపోయాడు. వాడు పుట్టలో పడ్డాడు, తట్టలో పడ్డాడు, తట్టి లేపాడు, తన్నాడు. ఆయన కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాల వచ్చింది, కాలి బూడిదైపోయాడు. అంటే పరమాత్మ తాను చంపడానికి వీలు లేకపోతే ఇలాంటి పనులు చేస్తాడు. మనం అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. దురహంకారానికి వెళితే ఎప్పుడు ఎవరిని ఎలా కొడతాడో అలా కొడతాడు. అందువల్ల ఏ క్షణము కూడా మనం మన వల్ల ఇతరులకు అపకారము జరగకుండా ఉండుగాక, మన వల్ల అధర్మం జరగకుండా ఉండుగాక. రోజు నాకస్తి దుఃఖం అప్రియంత అంటున్నావా? ఎవడూ దుఃఖం పొందకుండా ఉండుగాక అనుకోవాలి. ఇతరుల యొక్క దుఃఖం మన దుఃఖంగా భావించాలి. వాడు దుఃఖం పొందితే మనం ఆనందిస్తే ఇప్పుడు తాత్కాలికంగా వాడు ఏడుస్తాడు, ఆ ఏడుపు కొన్ని రెట్లై మళ్ళీ మనల్ని ఏడిపిస్తుంది. సాధ్యమైనంత వరకు
పరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నించాలట. ఉపకారం చేయకుండా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయకుండా ఉంటే చాలు అన్నాడే. ఇతరులకు ఉపకారమే చేయక్కర్లా, అపకారం చేయకుండా ఉండడం గొప్ప ఉపకారం. అసలు నిజంగా గర్భుడు అందుకే గొప్ప గురువు అనిపించుకున్నాడు. ఆయన ఏమన్నాడో తెలిసిన చాలా చోట్ల పదే పదే చెప్పాడు, నాయన నీవు ఇతరులకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఇతరుల గురించి తిట్టకుండా ఇతరులకు అపకారం చేయకుండా ఉంటే అది గొప్ప ఉపకారం. పరాపకారం చేయకుండా ఉండడం కూడా ఉపకారమే. ఒక ఊళ్ళో నంబి అని ఒక ఆయన ఉండేవాడు. వాడు ఎవడు కనపడినా దండం పెట్టేవాట. ఆ ఊళ్ళో ఒక పరమ పాపాత్ముడు ఉన్నాడు. వాడంటే అందరికీ భయం, ఎందుకంటే అందరి మీద కోర్టులో కేసేస్తూనే ఉంటాడు వాడు. అందుకని ఎప్పుడు వీడు కోర్టులో అవుతున్నాడు, వీడు ఎప్పుడు యుద్ధం చేస్తాడని వాడు చూసి అందరూ అడిగిపోయి దూరంగా పోయేవారు. అందుకని వాడికి ఎవ్వరూ దండం పెట్టేవారు కదట. ఒక రోజున ఈ నంబి అన్నవాడు ఆ పాపాత్ముడు అందరినీ ఏడిపించే పాపాత్ముడు కనపడగానే నమస్కారం అండి అన్నాడు వంగి. వాడు ఆశ్చర్యపోయి నేను కనపడితే పారిపోతారు, నన్ను తిట్టుకుంటారు, నాకు ఎవడూ దండం పెట్టడు అంటే వీడికి తెలుసు వాడి విషయం. అయినా వాడు బుద్ధి మార్చుకోవట్లేదు. కానీ అందుకని ఏమన్నాడు, ఎరా నన్ను కనపడితే అందరూ దూరంగా పోతారు, తిట్టుకుంటారు, నువ్వు నాకు దండం పెట్టేవి ఏమిటంటే ఎందుక నేను వెళ్ళే పనికి అడ్డం రాకుండా ఉండడానికి అన్నట్టు. నమ్మి నాకు ఎందుకు దండం పెట్టావంటే నీకు దండం పెడితే లాభం ఉంది, పాపాత్ముడికి పెద్ద దండం పెడితే ఇక మన జోలికి రాడు. అమ్మాయి వాడు దండం పెట్టాడు కదా, వాడి మీద ఏ గొడవ లేకుండా చూసుకుందాం అంటట. అందుకని పాపాత్ముడికి 10 నమస్కారాలు చేయండి, పుణ్యాత్ముడికి దండం పెట్టకపోయినా మేమేమనుకోం, నాకు దండం పెట్టకపోతే పంపవలగదు. కానీ ఎవడైనా మిమ్మల్ని ఏడిపించే దుర్మార్గుడు ఉంటే నమస్కారం అండి అని 100 సార్లు అన్నారంటే పోన్లే పాపం వాడు మన జోలికి రాకూడదు, వాడి జోలికి వెళ్ళకూడదు, వాడు దండం పెడుతున్నాడు కదా అనుకుంటాడు. అందుకని అప్పటి నుంచి నమ్మికొండయ్య దండనము అని శాస్త్రం ఒకటి పుట్టిందనమాట. ఎప్పుడూ కూడా నీచాతి నీచ ప్రవర్తన చేయకుండా ఉండాలని లోకానికి చాటడం కోసం, గురువాక్యంతో కర్తవ్యమని లోకానికి చెప్పడం కోసం శ్రీకృష్ణుడు వీడిని ఉపయోగించుకుని ముచ్చుకుందుడిని అతన్ని భస్మం చేయించాడు. ఆ విషయం ఈ ముచ్చుకుందుడికి తెలియదు కనుక వచ్చినవాడు ఎవరో తెలియక నేను మాంధాత కొడుకుని వీడెవడో నిద్రపోతూ ఉంటే నన్ను తన్నాడు, నేను ఉలిక్కిపడి లేచాను, నా కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాల వచ్చింది, వాడిని బూడిద చేసింది, ఆ చచ్చిన వాడెవరు, ఈ మహాకాంతితో ఉన్న నువ్వెవరివి అనగానే ఆయన నీ చేతిలో చచ్చిపోయిన వాడు కాలయవనుడు అని వాడికి కథంతా చెప్పి, ఇక నేనెవరిని అంటావా, నేనెవరినో ఇప్పటికీ నాకే తెలియదు, నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడుంటానో తెలియదు, ఇక్కడ అక్కడ అనకుండా అంతటా ఉంటాను, నా అంతటి వాడిని నేనే, అనేక నామాలతో ఉంటాను, ప్రస్తుతం కృష్ణుడి పేరుతో పిలువబడుతున్నాడు. కానీ వెంటనే వెలిగింది దీనికి. ఇక్కడ కూడా మీరు తెలుగులో కూడా చూడండి, పోతన భాగవతంలో కూడా గర్గుడు చెప్పాడు దీనికి ఇంత పూర్వం. మీరు ఇంటికి వెళ్ళాక పోతన భాగవతం చదవండి, వెంటనే ముచ్చుకుందుడికి గర్గాచార్యుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది అన్నారు. అంటే గర్గాచార్యుడు ముచ్చుకుందుడి దగ్గరకు కూడా వెళ్ళాడు. ఆ రోజుల్లో గర్గ సంహితలో బాగా విపులంగా ఉంటుంది, తెలుగులో క్లుప్తంగా చెప్పారు. ఏమని, ముచ్చుకుందుడు రాజ్యానికి రాగానే అయోధ్య నగరాన్ని పరిపాలించడం మొదలు పెట్టగానే ఆయన ఆశీర్వదించడానికి ఎక్కడెక్కడి నుంచి ఋషులు వచ్చారు. అందులో గర్గుడు కూడా ఉన్నాడు. గర్గుడికి భవిష్యత్తు తెలిసని చెప్పాను కదా, జ్యోతిష్ శాస్త్రవేత్తలలో గర్గుడు అంత గొప్పవాళ్ళు లేరు. అందుకని గర్గుడు ఏమన్నాడు, నాయన ముచ్చుకుందా నువ్వు ఒక మహాయోగ జాతకుడివి అన్నాడు. ఎందువల్ల అన్నాడు ఈయన, నువ్వు రాబోయే 28వ ద్వాపర యుగంలో భూలోకంలో ఒక కొండ గుహలో గాఢంగా నిద్రపోతావు. ఆ నిద్ర కారణం ఏమిటి ఇప్పుడు చెప్పను, నీకే తెలుస్తుంది. అంటే అప్పటికింకా దేవదానవ యుద్ధం జరగలేదు కనుక ముచ్చుకుందుడికి కూడా ఆ నిద్ర గురించి తెలియదు కనుక ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. నీకు కొంతకాలానికి నిద్ర వస్తుంది, ఒక కొండ గుహలో నిద్ర అవుతావు, కటిక నేల మీద నిద్ర అవుతావు. ఆ నిద్రపోతున్నప్పుడు ఒక దుష్టుడు వచ్చి నిన్ను తగ్గుతాడు. అప్పుడు నువ్వు వాడిని భస్మం చేస్తావు. ఆ భస్మం వాడు అవగానే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమవుతుంది. ఆ కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, సర్వాంతర్యామి పరమాత్మ. నీ యోగం బాగున్నది, దేవతలకి సాయం చేసే ఒక యోగం నీకు పడుతుంది. దేవతలకి సాయం చేసిన వాడు, ధర్మ మార్గంలో నడిచిన వాడు పరమాత్మను ఎప్పుడో ఒకప్పుడు చూస్తాడు. అందువల్ల నువ్వు తొందరలో భగవంతుడిని చూడబోతున్నావు. ఇది నీకు నా ఆశీర్వచనం, నీ భవిష్యత్తు నేను చెప్పానన్నాడు. అప్పట్లో ముచ్చుకుందుడు అంత ఎక్కువ పట్టించుకోలేదని, ఇప్పుడు అది గుర్తుకొచ్చింది అనమాట. అంటే ఇంత నిద్ర పోయి లేచిన తర్వాత కూడా పాతది గుర్తుకొచ్చిందంటే ఆయన కూడా అవధాని, సహస్రావధాని. సాధారణంగా నిద్రలోంచి రావగానే పాతలు గుర్తుకు రావాలి కదండి. అందులో ఎన్నాడు నిద్రపోయాడు ఆయన. లవకుశుల పరిపాలనా కాలంలో నిద్రపోతే ఇప్పుడు ద్వాపరయుగం అయిపోయి కలియుగం రాబోతున్నప్పుడు లేచాడు ఆయన. అంత గాఢంగా నిద్రపోయాడు. అందువల్ల ఆయనకి
అసలు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇల్లు కట్టుకోలేదు పాపం, అసలు బ్యాంక్ బ్యాలెన్స్ డాలర్లు ఏమీ హాయిగా స్కాలర్ కనుక పడుకుని నిద్రపోయాడు. ఎంత సుఖం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే అలా నిద్రపోయి కృష్ణుడు చూడగలిగాడు ఆయన. మనం నిద్రపోతే ఏం చూస్తామో తెలియదు. కానీ ఆయన సాక్షాత్తు పరమాత్మను చూశాడు. గర్గుడి మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఏం చేశాడు? 2 చేతులు జోడించి, ఇప్పుడు నాకు అర్థమైందండి, నీ గురించి సంపూర్ణంగా ఎవరికీ తెలియదు, కానీ మా గురువు గారు గర్గాచార్యులు వారు చెప్పడం ద్వారా నువ్వే పరమాత్ముడివి, 28వ ద్వాపరయుగంలో దర్శనమిస్తావని ఆయన చెప్పాడు, దర్శనమిచ్చావని అద్భుత స్తోత్రం చేశాడు. దాన్ని పోతన గారు క్లుప్తంగా 8 పద్యాల్లో అనువాదం చేశాడు అనమాట. నీ మాయ చిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు. నీ మాయ చిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు. విత్తామయ గృహగతమై సుఖతామసమై కామ వంచితం వైశ. ప్రభు, ఈ జగత్తంతా నీ మాయలో చిక్కుకుపోయింది. సాలెపురుగు ఒక పెద్ద వల అల్లుతుంది. ఆ సాలెగుట్లో ఇరుక్కుపోయిన ఏగలు దోమలకి బయటికి రాలేక నశించిపోతాయి. అలాగే ఈ చరాచర జగత్తంతా నీ మాయాజాలంతో ఇమిడి ఉంది. ఈ మాయాజాలంలో జీవులమైన మేము ఏదో దోమో ఏగో ఇరుక్కున్నట్టుగా ఇరుక్కుంటాం. అందులో ఇరుక్కుంటే బయటికి రాలేము. అలాగే ఈ సంసారం అనే మాయలో పడి పురుషులు, స్త్రీలు, నపుంసకులం అని మమ్మల్ని మేమే విభాజించుకొని నిన్ను సేవించక నశించిపోతున్నాం. నిన్ను సేవించకపోవడానికి మూల కారణం ఏమిటంటే, ముందు విత్త, డబ్బు అన్నిటికంటే గొప్ప చొప్పట. అందుకే విత్త ఆమయ, ఆమయం అంటే రోగం. విత్తామయ సుఖగతమై, డబ్బు సంపాదించడం, డబ్బు వల్ల వచ్చే సుఖాలేవో ఉన్నాయనుకోవడం అని ఆ సుఖములనే రోగముతో నశించిపోతున్నాం. నిజానికి అది సుఖమేం లేదు, అందులో ఉన్నట్టు కనపడుతుంది. డబ్బు వల్ల వచ్చే సుఖాల్లో ఉంటే మంచి మెత్తని పరుపు వేసుకు పడుకోగా నడుము పోటు వస్తుంది. తెలుసా మీకు? నేల మీద పడుకునేవాడికి రాదు. అందుకే నడుము పోటు వచ్చినవాడు ఏం చేస్తారు? ఫ్లాట్గా పడుకోనము, ఇంటికి వెళ్ళి చాప వేసి పడుకోనము. బాగా డబ్బు ఎక్కువైతే జబ్బు ఎక్కువ వస్తే, జబ్బు ఎక్కితే మళ్ళీ మామూలు పునర్మూషికో భవ, నేల మీద కూర్చో అంటారు. తిండి ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 4 రోజులు తిరగా బొత్స పెరగడము, లేకపోతే షుగర్ రావడము. అప్పుడు షుగర్ రాగానే మళ్ళీ తీపిపోయి పగరే తినాలి అంటారు. ఈ పొగరంతా అడిగిపోయి షుగర్ వల్ల వగరే కదా మళ్ళీ చేసి బీపీ వచ్చేసింది. కారపూరిది అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు కారపూరి తింటే చచ్చిపోతాడు, ఉప్పు తింటే చచ్చిపోతాడు. ఉప్పు లేని పప్పు, చప్పిడి, గూడు మళ్ళీ మొదలెడతాడు. అంటే ఇప్పుడు డబ్బు వల్ల క్రమంగా సుఖములు ఎక్కువైనట్టు అయ్యి మళ్ళీ చివరికి ఆ సుఖాలు దుఃఖమే అవుతున్నాయి. ఎక్కువ మంది తిండి తినగలుగుతున్నారా? పొద్దు నుంచి కోట్లు సంపాదించి మాయిదానంత పెద్ద తప్ప ఏం తినగలుగుతున్నాడు వీడు? ఇంకేమిటి ఉపయోగం? ఇంకా ఎందుకంటే నేనేమనిపిస్తుంది, ఈ వయసు వచ్చిన వేళకి లడ్డూ తినగలుగుతాను దేవుడి దేవల్ల. కాబట్టి అంతవరకు లడ్డూ తినే యోగం లేనప్పుడు, ఏది పెడితే తిండే యోగం లేనప్పుడు, తింటే నెత్తలొస్తుందేమో అనే భయవస్తున్నప్పుడు, ఏ పని చేయలేనప్పుడు, కింద కూర్చోలేనప్పుడు, పైన కూర్చోలేనప్పుడు, వేళకి పడుకోలేనప్పుడు, అప్పుడు ఈ డబ్బు చివరికి మనకి ఏమి సుఖం అని ఇవ్వగలుగుతుంది? అది డబ్బు అవసరం లేదని చెప్పడం లేదు అక్కడ. అదే లోకంగా బతకద్దంటున్నాడు. మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు మనం. సృష్టిలో ప్రతి కార్యక్రమము ధనముతోటే వెళుతుంది. ధనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, పరమాత్మ స్వరూపం. కానీ అజ్ఞానముతో అది మాత్రమే లోకమును నడుపుతున్నదని దాని వెంట మాత్రమే పడము. అన్ని అవసరమే. ప్రతి వస్తువు ఈ సృష్టిలో అన్ని పరమాత్మే. ఇందులో దేన్నైనా మనం తిట్టాము అంటే పరమాత్మని తిట్టినట్టే. కానీ ఈ వస్తువుతో ఎంతవరకు మనం సుఖపడగలము, దేనివల్ల ఎంత మాత్రం ప్రయోజనం ఉన్నదో అంత మాత్రమే గ్రహిస్తే అప్పుడు జీవి ధన్యుడవుతాడు. దేన్నైనా వెంటపడి అదే లోకంగా భావిస్తే అది కొంతకాలానికి మనిషికి ఎందుకు పనికిరానటువంటి దుస్థితిని కలగజేస్తుంది. అందుకని ధనమనే రోగం వెంటబడి సంసార వ్యామోహంలో చివరికి రోగిష్టివాడే నశించిపోతున్నాడు. సుఖ తామసమై, సుఖం క్రమంగా తమో గుణాన్ని పెంచుతుంది. సుఖాలు ఎక్కువైతే మనకి తెలియకుండానే తమో గుణం అంటే కటిక చీకటిని ఇస్తుంది, రోగాలని ప్రసాదిస్తుంది, మూర్ఖత్వాన్ని ఇస్తుంది. తామసం అంటే ఏమిటనమాట? ఎవ్వడి మాట వెంటవాడు. నువ్వు ఎన్ని చెప్పు, నేను ఇంతే, నేను మారను అంటాడు వాడు. ఎందుకంటున్నాడు ఆ మాట అంటే వాడికి తెలియకుండానే సంపూర్ణమైన అజ్ఞానం పట్టుకున్నది. ఒరే దుర్యోధన, నువ్వు చచ్చిపోతావురా బాబు, యుద్ధం చేయకరా, ఎంతో కొంత రాజ్యం ఇస్తే సుఖంగా ఉంటావురా అంటే, నేను చచ్చినా పర్వాలేదు, పాండవులకు మాత్రమే ఈ రాజ్యానికి ఎవరికైనా ఇస్తాను అంటాడు వాడు. నిజానికి 5 ఊళ్ళు ఇస్తే వాడు తొడలు విరిగేవి కాదు. వెంటనే
అందరూ కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయిన రావణాసుడు సీతని అంటాడు. ఇదే తామసం అంటే. తామసం యొక్క లక్షణం ఏమిటంటే వీడు చివరి క్షణం వరకు తల దిగేంత వరకు సర్వనాశనం అయ్యేదాకా కూడా ఎవడి మాట వినడు. నాశనం అయ్యాక వీరేదే ఉంది, ఇక తర్వాత అంతే సంగతి. కాబట్టి భయంకరమైన ఎవరి మాట వినని ఒక అజ్ఞాన గుణం తామసం. అది పైకి సుఖంగా ఉంటుంది, సుఖం మాత్రం కాదు. అటువంటి సుఖమనే తమో గుణంలో పడి కామవంచితం వయి, కోరికల చేత మోసగింపబడి ప్రజలు నిన్ను పట్టించుకోవడం లేదు. కోరికలు బాగా వంచిస్తాయి మనల్ని. కోరికలకు మాత్రం అంత ఉండదు అనమాట. ఈ కోరిక తీరితే ఇంకో కోరిక, అది తీరితే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. కానీ కోరికలకు అంత ఎక్కడ ఉంటుందండి? ముందు ఇల్లు కావాలి, ఇల్లు వచ్చాక ఇంటి ముందు పెట్టుకోవడానికి మంచి కారు కావాలి, కారు వచ్చాక నా ఒక్కడికి ఎలాగా నాకు మా ఆవిడకి కారు కావాలి. చిచ్చి 2 కార్లైనా ఎప్పుడైనా వస్తే పెద్ద కారు ఒకటి కావాలి. ఈ కారు పెట్టుకోవడానికి మళ్ళీ ఇంకో పార్కింగ్ ప్లేస్, దానికోసం మళ్ళీ ఇంకోటి, ఇవి నడపడానికి బ్యాంకులు బ్యాలెన్స్ కావాలి, వీటిని నడపడం కోసం మళ్ళీ ఇంకేవో కావాలి, ఇవన్నీ నిలబెట్టుకోవడానికి పదవులు కావాలి, మళ్ళీ ఈ పదవుల కోసం నానా గందరగోళాలు, నామినేషన్ల దగ్గర నుంచి చివరి దాకా ఆలోచిస్తాం. అందులో విజయం వచ్చిన తర్వాత అక్కడి నుంచి రోజు దాని వెనకాల వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని చివరికి ఎందుకు పనికి రాకుండా శివుడు యముడిని తెచ్చి పంపుతాడు. అప్పుడు ఈ కుర్చీలోంచి వీడు పైకి వెళ్ళిపోతాడు, చివరికి అక్కడికి వెళ్ళి నశించిపోతాడు. ఈ కోరికలు భయంకరమైనవి. కామవంచితం అయ్యని ఒక్క పోతాడు కదా, అద్భుతంగా కొట్టేసాడు మన ఎత్తి మీద. ఒకదాని తర్వాత మనల్ని పతనానికి తీసుకెళ్లే కోరికల వెంటబడి భ్రష్టుడైపోతున్నాడు జీవుడు. ఎప్పటికీ ఈ కామం నుంచి బయటపడతాడు, ఈ కోరికల నుంచి బయటపడతాడో తెలియదు. అలా పడి నశించిపోతున్న మమ్మల్ని నువ్వు ఒక్కడివే ఉద్ధరించు. మా అంతటా మేము నీ వెంట పడలేము, కానీ నువ్వే దయతలిచి మమ్మల్ని తిప్పుకో. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను రానవరికంటే ఎవరో ఒకళ్ళు ఎలాగైతే బలాత్కారంగా లాక్కొస్తున్నారో అలాగే కృష్ణుడు ఏమన్నాడు, మేము నీ వెంట పడలేము, నువ్వేమో వెంటబడి మమ్మల్ని అనుగ్రహించు స్వామి, అది నీ బాధ్యత. పైగా కృష్ణుడు కొట్టుంది, నీదే బాధ్యత అంటే మాత్రం పట్టుకుంటాడంట. శ్రీకృష్ణ ఎలా రక్షిస్తావో పూర్తిగా భారం నీ మీద వేసాము అన్నావా, ఆ భారాన్ని ఆయన స్వీకరిస్తాడు. అలా కాకుండా ఇదంతా నా ఘనత అనుకుంటే ఆయన మనల్ని పట్టించుకోడు. అందుకని తండ్రి నన్ను నీ వెంట తిప్పుకో, నన్ను రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఏం కావాలో కోరుకోమన్నాడు ఆయన. ఈ ప్రార్థన విని సంతోషించి నీకేం కావాలో కోరుకో, ఒక పరమ లోకకంటకుని నాశనం చేసావు కదా, అందువల్ల నేను అనుగ్రహిద్దాం అనుకుంటున్నానంటే నాకు ఇంకేం కావాలి, మోక్షం ఇయ్యి అన్నాడు. ఎంతటి విశ్వరూపం చూపించి, కాంతివంతమైన రూపం చూపించి తనంత తాను దర్శనమిచ్చాడు కదా. అలా దర్శనమిచ్చిన వాడు మోక్షం అడిగితే ఇచ్చాడు పని, అంత తేలికేం కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా, అంత తేలిక అనుకున్నావు ముక్తి అంటే నాయన, నువ్వు రాజుగా ఉన్నప్పుడు వేటకెళ్ళి ఎన్నో జంతువులు చంపి ఆ జంతువుల మాంసాన్ని మసాలా వేసుకుని తెగతిన్నావు. ఆ తిన్న పాపం పోవాలి. సుస్పష్టంగా ఉంటుంది మీరు. నేను కేవలం గర్గ సంహితే కదా, ఇంటికి వెళ్ళక మీరు భాగవతం కూడా చూడండి, అందులో ఉంటుంది. నువ్వు మృగయా వినోదంగా ఎన్నో జంతువుల్ని చంపి ఆ జంతువులు పొట్టలో వేసుకున్నావు. ఆ పాపం పోయేదాకా నీకు మోక్షం రాదు. అంటే జంతు హింసకి తగిన ప్రాయశ్చిత్తం ప్రతి వ్యక్తి చేసుకోవాల్సింది, ఏదో సమయంలో చేసుకోకపోతే మోక్షం రాదు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా కలియుగాంతం వరకు బదరీ వెళ్ళి హిమాలయ పర్వతాలలో అక్కడ ఏకాంత ప్రదేశం ఒకటి ఉన్నది, ఆ కొండ గుహలో తపస్సు చెయ్యి. ఆ తపస్సులో కూడా నిరంతర నామస్మరణ, నారాయణ స్మరణ చెయ్యి. ఎక్కువ నారాయణ స్మరణ అంటే నాకు చాలా ఇష్టం. నారాయణ నారాయణ అనుకో నీకు మోక్షం వస్తుంది అనగానే వెంటనే ఈయన కృష్ణుడికి నమస్కరించి గుహలోంచి బయటకు వచ్చాడు. కృష్ణుడు అదృశ్యమైపోయాడు. ఈయన కొండ గుహలోంచి రాగానే ముచ్చుకుందురికి తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది. ఈయన ఎక్కడోడు కృతయుగం కదా, ఇది ద్వాపరయుగం వెళ్ళిపోయి మరి కాసేపట్లో కలియుగం రాబోతుంది. కేవలం ఇంకొక 25 ఏళ్లలో కలియుగం రాబోతోంది. అందువల్ల కలియుగం రాబోతున్న కారణం చేత చెట్లు పొట్టివైపోయి అంత తాడి చెట్టు, మనకేమో ఎంతో పొడుగ్గా కనబడే తాడి చెట్టు ముచ్చుకుందురికి మోకాల దగ్గరికి వచ్చిందిట. ఇదేంటబ్బా, తాడి చెట్లు ఎంత పొట్టిగా ఉన్నాయి, మనుషులు చూస్తే ఎంత ఉన్నారు ఏమిటి అనుకున్నాడు ఆయన. ఆయన ఆనాటి వాళ్ళకి 8 రెట్లు ఉన్నట్ట. శ్రీకృష్ణుడు నీ పక్కన పెడితే ఆయన అవతారమూర్తి కనుక ఎలా కావాలంటే అంత రూపం ధరిస్తాడు. అప్పుడు ఆయన కొండ గుహలోంచి బయటకు వచ్చే సమయానికి బయట ఉన్నటువంటి మనుషులు ఈయనకి 8 రెట్లు, ఈయన ఎక్కువ ఉన్నాడు, వాడు తక్కువగా ఉన్నారు. అంటే 8వ వంతులకు దిగిపోయారు వాడు. ఆయన ఈయనకి మర్చిపోయింది, నేను ఎంత పొడుగుంటే నా కళ్ళకి మరీ బొత్తిగా పెట్టల్లా కనపడుతున్నారు. ఆవు, అది ఆవు ఎలా ఉంది, చిన్న ఏగలా ఉంది.
అమ్మో ఇంకెక్కడే ఉండలేను, నేను నడిస్తే నా కాళ్ళ కింద పడి జనం పచ్చడైపోతారు, గరివర్ లిల్లీ పుట్లు అయిపోయింది ఇదంతా అనుకుని ఆయన వెంటనే ఈ ప్రదేశం వదిలి హుటాహుటిన హిమాలయ పర్వతాలకు వెళ్ళి, ఇప్పుడు బదరికలో నారాయణ ఆలయం ఉందే, బదరీనాథుడు ఆలయం, దానికి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం పెడితే మానా అని ఒక ప్రాంతం ఉంది. అక్కడే సరస్వతి నది పుట్టింది. మీరు ఎప్పుడైనా సరస్వతి నదిలో స్నానం చేయాలనుకుంటే బదరిలో మానా దగ్గరికి వెళ్ళాలి. నడిచి కూడా వెళ్ళొచ్చు, కొంత దూరం వరకు కార్లు పెడతాయి. అక్కడ సరస్వతి నది కొండలో నుంచి రాళ్ళు చీల్చుకుని మహావేగంగా బయటకు వస్తుంది. భీముడు పూర్వం ద్రౌపది మొదలైన వాళ్ళు ఆ సరస్వతిని దాటి అవతల వైపు వెళ్ళడానికి ఒక పెద్ద బండరాయిని వేశాడు ఆ నది మీద. అప్పట్లో వంతెనలు లేవుగా, మరి ఈ నది దాటి అవతలకు వెళ్ళాలి. ఆ నదిలో దిగుదామంటే అది మంచు, దాంట్లో అడుగు పెడితే ఎవడైనా సరే శరీరం అంతా స్తంభించిపోతుంది, అంత చల్లగా ఉంటుంది. నేను అందులో స్నానం చేయగానే నాతో పాటు జనం దిగిపోయారు, అసలు ఎవడో బయటికి రావట్లు అలా అయిపోయారు. ఈ జనాన్ని 10 మంది లాగి ఒడ్డు మీద పారేసి రకరకాల దుప్పట్లు కప్పితే కానీ కోలుకోలేకపోయారు, కోమాల్లోకి వెళ్ళిపోయారు అనమాట. అంత శరీరం వైరస్ డిగ్రీస్ కదా, అంత మంచు ముక్క. ఆ సరస్వతి నదిలో సరస్వతి పుష్కరాలకి స్నానం 2 సార్లు చేయించాం. మీకు అంత తెలుస్తుంది మధ్య ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో మంచిదే, అప్పుడు గురువు గారు చెప్పింది ఎంతవరకు బాగుందో తెలుస్తుంది అనమాట. ఓ దేవుడు! ఇప్పుడు ఒక ముక్కలు చెప్పాలంటే ఈ పసిఫిక్లో ఒక జైలు ఉంది సముద్రంలో. ఆ జైలుకి పూర్వం కాపలా పెట్టేవారు కనుక, ఎందుకంటే అందులో దిగడ కనుక ఎవడం, అలా ఉంటుంది వాతావరణం. ఆ సరస్వతి నది యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి ఒక భీముడు బండరాయి వేశాడు. దాన్ని భీమ్ పుల్ అంటారు హిందీలో. పుల్ అంటే వంతెన, భీముడు వేసిన వంతెన అన్నమాట. ఆ ప్రాంతంలో నీళ్లు చాలా అద్భుతంగా వేగంగా తనుకొస్తాయి. ఆ సరస్వతి బదరీ దగ్గరకు వచ్చాక అలకనందలో కలిసిపోయి సరస్వతి అలకనంద కలిసిపోతాయి. ఇంకా అక్కడ నుంచి సరస్వతి అనేది మనకి అంతర్వాహిని కనపడదు. కాబట్టి సరస్వతి పుష్కరాలు కావాలంటే మనం అక్కడికే వెళ్ళాలి. అక్కడే కుడివైపున ఒక పెద్ద కొండ గుహ ఉంది. ఆ కొండ గుహలో ఒకవైపు వ్యాసుడు, ఒకవైపు గణపతి ఉండి తపస్సు చేశారు. వ్యాసుడు చాలా కాలం సరస్వతి నదీ తీరంలో శమ్యాప్రాసం అనే చోట తపస్సు చేశాడంటే అదే శమ్యాప్రాసం అంటే. అక్కడ అద్భుతమైన తపస్సు చేశాడు. అక్కడే భారతాన్ని గణేశుడి ద్వారా రాయించాడు. భాగవతం రాసిన స్థలం కూడా సరస్వతి నదీ తీరం. అదే తెల్లవారుజామున ఆ మంచులో ఆయన స్నానం చేసేవాడు. వాళ్ళ శరీరాలు మన భౌతిక శరీరాలకు అతీతమైన దివ్య శరీరాలు కనుక ఆయన మంచులో ఆ చల్లని సరస్వతీ జలంలో స్నానం చేయగలిగేవాడు. వ్యాసుడు తాను ఎక్కువ కాలం ఉన్నది సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఆ కొండ గుహలోనే. భలే ఉంటుందండి, చాలా అద్భుతంగా కాపాడారు అక్కడ దాన్ని. ఆ కొండ గుహలోకి వెళ్ళి వ్యాసుడు కూర్చున్న స్థలంలో కొన్ని చెక్క చర్మాలు లాంటివి వేశారు. అక్కడ వేస్తే కూర్చోటి వెచ్చగా ఉంటుంది, లోపలికి మాత్రం చల్లగా ఉండవు. ఎంత బాగుంటుందో. సరస్వతీ నదీ తీరంలో చలికి గజగజ ఒడిగిపోతున్న జనులు ఒక్కసారి ఆ కొండ గుహలోకి వెళ్తే ఇక అందులో బయటికి రాకపోతే. అమెరికా వచ్చినప్పుడు అప్పుడప్పుడు నాకు రాత్రిపూట వంటింట్లోనే బాగుంటుంది, ఎందుకంటే వంటలో గ్యాస్ స్టవ్ పక్కన వేడిగా ఉంటుంది కదా. అలాగా మహానుభావులైన వాళ్ళంతా గుహలోకి వెళ్ళి జపం చేసుకుంటే ఏదో తెలియని అలౌకిక ఆనందం. భగవంతుడు గణపతి కనపడతాడు, వ్యాసుడు సద్గురువు కనపడతాడు, శ్రీకృష్ణ పరమాత్మ, నారదుడు అందరూ దర్శనమిస్తారు. ఆ ప్రాంతంలో కొంత ఓపిక పట్టాలి, కొంచెం చలి తట్టుకోవడం కష్టమే. ఎందుకు చెప్తానంటే ఆ గణపతి గుహ ఒకవైపు, వ్యాసుడి గుహ ఒక చోట ఉంటుంది. అది దాటి అవతలకు వెళితే అక్కడ ముచుకుందుడు ఆ కొండ గుహలో ఉన్నాడని ఇప్పటికి కూడా ఋషులు చెప్పారు. నాకు చాలా కాలం క్రితం పెద్ద గడ్డం కలిగినటువంటి ఒక గొప్ప సాధువు కనబడ్డాడు. గడ్డాన్ని అలా ముడివేసి ఇంత ఉండ కింద చుట్టుకున్నాడు ఆయన. అంటే గడ్డం తెగ పెరిగిపోయింది. వాడు క్షవరాలు చేయించుకోరుగా మనకు వాళ్ళే. అందుకని గడ్డాన్ని అప్పుడప్పుడు ఆయన ఏం చేసేవాడితే ఇలా ఉండ కింద చుట్టి ముడి కట్టాడు. ఆ ముడి కిందకి ఆడాడుతోంది. అది చూడడానికి ఎలా ఉందన్నమాట, చిక్కల్లో బంతి వేసినట్టుగా, ఓ నెట్ట వలలో బంతి వేసినట్టుగా, ఫుట్బాల్ వేసినట్టుగా ఉందన్నమాట. ఆయన గడ్డంలో ఆయన గడ్డమే ఉండలం ఉంది ఓ బంతిలాగా. అటువంటి ఒక మహాపురుషుడు కనబడ్డాడు. నాతో పాటు 4 శిష్యులు ఉన్నారు. నేను ఆయనకి సాష్టాంగ పడితే మా గురువు గారికి పిచ్చెక్కిందేమో, రోడ్డు మీద పడుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. మహాత్మా నమస్కారం అంటారు. వీళ్ళు మా గురువు గారి రోడ్డు మీద పడ్డాడు అనుకుంటున్నారు. అంటే నాకు కనబడుతున్నాడు ఆ మహాత్ములు, వాళ్ళకి కనబడ్డాలా. ఆ కూడా ఉన్న బ్రహ్మగారికి కనపడలేదు. సరే నాకు దైవానుగ్రహం ఆయన కనపడ్డాడు. కస్త్వం అని అడిగితే ఆయన ఒక గొప్ప పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పే అధికారం లేదు కానీ ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఆయన చెప్పాడు, ఈ పక్కన ఉన్నటువంటి గుహలో ముచుకుందుడని ఒక మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకు అప్పుడప్పుడు సేవ చేయడానికి వెళ్తాను, ఆయన మాంధాత కొడుకు అన్నాడు. ఆయన మానవ భక్తులు అటువైపు వెళ్ళలేరు. మానవ భక్తులు అసలు ఎవడు వెళ్ళలేడు. ఎంతో దివ్యశక్తి ఉన్నవాడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి నిషిద్ధమట. అందుకే మీరు చూడండి, మిలిటరీ వాళ్ళు విమానాలు ఆ వైపు వెళ్ళలేరు.
మిలిటరీ వాళ్ళు వెళ్ళలేని కొన్ని స్థలాలు ఉన్నాయి హిమాలయాల్లో. వాళ్ళు ఒకవేళ పొరపాటు పెడితే చచ్చిపోవడమే. అందులోకి వెళ్ళారా ఆ దేవతలు ఆ దివ్య ఋషుల యొక్క అనుగ్రహం లేకపోతే మానవ మాత్రుడు బతకలేడు. ఆ గుహల్లోకి వెళ్ళి ముచుకుందుడు శ్రీకృష్ణుడి యొక్క అనుజ్ఞతో యుగాంతం దాకా తపస్సు చేస్తున్నాడు. చిరజీవులు ఆయన ఒకడు. ఆయనకి యుగాంతం అయ్యాక అప్పుడు రాబోయే కాలంలో వైకుంఠానికి తీసుకెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని. అటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. చిత్రం చెప్పంటారా? వీళ్ళందరినీ అనుగ్రహించింది మన గర్గాచార్యుడి. ముచుకుందునికి కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పింది గరుకుడే. మీకు ఏమి అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళాక కనీసం కర్కసమేత అక్కర్లా పోతన గారి భాగవతం చదువుకున్నా మీకు అర్థమవుతుంది క్లుప్తంగా. గర్గుడు శ్రీకృష్ణుడికి పురోహితుడు, యాదవులకు పురోహితుడు, కృష్ణుడికి పేరు పెట్టాడు. భూదేవితో పాటు వైకుంఠానికి వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించిన మహాత్ముడు, జ్యోతిశాస్త్రవేత్తల్లో మేటరి. ఎన్ని యుగాలు గడిచినా నాశనం కాని చిరజీవి. రాబోయే యుగాల్లో ఎక్కడ కృష్ణుడు పుడతాడో ఎరిగినవాడు. ఎన్ని కల్పములలో కృష్ణుడు ఏ ఏ అవతారాలు ఎత్తినవాడో ఎరిగినవాడు. ముచుకుందుడిని అనుగ్రహించినవాడు. ఇలా ఎన్నో ఘనకార్యాలు చేసిన మహాత్ముడు. ఆయన కూడా మార్కండేయుడికున్న ఆయువు కంటే ఎక్కువ ఆయువు కలిగిన వాడు గరుకుడంటే. మార్కండేయుడు ఆయుర్దాయం అంటే చాలా గొప్పది. ఎవరినైనా మార్కండేయ ఆయుర్దాయం వస్తూ దీవించామంటే అది మాటలు కాదు. అసలు మార్కండేయుడి ఆయుర్దాయం గురించి వింటే మనకు మతిపోతుంది అనమాట. ఆ మార్కండేయుడి కంటే గొప్పవాడు ఇంకొక ఆయన గర్గుడు. గర్గుడి కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే రామస మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. రామసుని యొక్క ఆయువు చెప్తే మీకు మతిపోతుంది. పూర్వసారి ఇంద్రుడికి కొత్త భవనం కట్టుకోవాలని కోరిక కలిగింది. ఇంకా అంతకంటే కొత్త భవనం మరి ఎవరు కట్టకూడదు అనుకుని విశ్వకర్మని పిలిచి ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు కట్టని అపురూపమైన బిల్డింగ్ కొట్టి కట్టారంట. ఆయన అందమైన భవనం కట్టాడు. నాకు నచ్చలేదు, ఇది కూడా అపూర్వ భవనం కాదు, పడగొట్టి మళ్ళీ కట్టన్నాడు. దాంతో విశ్వకర్మ ఇంకో భవనం కట్టాడు. అయినా నచ్చలేదు, అది పడగొట్టమన్నట్ట. ఈ విధంగా రోజు విశ్వకర్మ భవనం కట్టడం, ఇంద్రుడు నాకు నచ్చలేదు పడగొట్టి మళ్ళీ కొత్త భవనం కట్టు అనడం జరిగింది. ఓ రోజున విశ్వకర్మ విసిగిపోయి, ఎంతకాలం అంటే బాబు ఎన్ని బిల్డింగ్లు కట్టినా నచ్చదంటాడు, ఇంకా కొత్త మోడల్ అంటాడు అని నారదుడి దగ్గర మొదలుపెట్టాడు. అప్పుడు నారదుడు నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను ఇంద్రుడి సంగతి, ఎన్ని బిల్డింగులు కట్టమండు అని ఇంద్రుడి దగ్గరకు వచ్చి, ఇంద్ర మన ఇద్దరు వెంటనే భూలోకానికి వెళ్ళాలన్నాడు. ఇంద్రుడు నారదుడు అంతటి వాడు పిలిస్తే కాదనకూడదు కదా, సరేనని బయలుదేరాడు. ఈ ఇద్దరు కలిసి హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చారు. అక్కడ మంచులో, భయంకరమైన మంచులో ఓ చెట్టు కింద కూర్చుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒళ్ళంతా బొచ్చే, అన్ని వెంట్రుకలే. ఒక్క వక్షస్థలం మీద మాత్రం ఒక బెత్తడి మీద వెంట్రుకలు రాలిపోయి ఉన్నాయి. ఈ కాస్త తప్ప, నన్నగా చూడండి బట్టలకి వెనకాల కాస్త కనబడుతుంది, అలా ఈ కాస్త తప్ప మిగతా శరీరం అంతా వెంట్రుకలే ఆయనకి. ముందు నారదుడు వినయంగా ఆయనకి నమస్కరిస్తే, నారదుడు అంతటి వాడు నమస్కరించాడంటే ఈయన ఎంత గొప్పవాడో అని ఇంద్రుడు కూడా నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఏమీ ఎరగనట్టుగా, రామస మహర్షి, ఎంతమంది ఋషులు ఉన్నారే, అందరూ గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టుకున్నారు, ఏసీ ఆశ్రమాలు కట్టుకుంటారు, అటువంటిది నువ్వేంటి ఈ మంచులో చలిలో చెట్టు కింద నెత్తి మీద ఎంత చిరిగిపోయిన చాపెట్టు కూర్చున్నావు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన, నేను అల్పాయుష్కుని, వాళ్ళు రేపు పోయేవాడిని, నాకెందుకంటే ఆశ్రమాలు కొండపోహలు అన్నాడు ఆయన. వెంటనే ఇంద్రుడు కదా, పక్కన అహంకారం కదా, అంత అల్పాయుష్కులా, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఆయుర్దాయం పెంచడానికి అమృతం ఇస్తానండి అన్నాడు. అంటే ఈ అమృతంతో వచ్చే ఆయువు కాదు కదా, నాకు ఎందుకు నేను పోయే కాలంతో ఉన్నవాడిని, నాకు వద్దులే అమృతం అన్నాడు ఆయన. కాదు చెప్పండి, మీ ఆయువు ఎంతో తెలుసుకుంటే దాన్ని బట్టి మీ ఆయుర్దాయానికి తగినట్లుగా నా దేవం ఉంటుంది, మిమ్మల్ని చిరంజీవిని చేస్తానన్నాడు ఇంద్రుడు. సరే అడిగావు కాబట్టి చెబుతున్నాను. 4,32,000 సంవత్సరాలు కలియుగం, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం కలిపితే 4 యుగాలు 43,20,000 సంవత్సరాలు. అలా 43,20,000 సంవత్సరాలకు ఒక మహాయుగం అని పేరు. ఈ మహాయుగం ఒకటి పెడితే నీలాంటి ఇంద్రుడు ఒకడు పోతాడు. నీలాంటి ఇంద్రులు 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు, అంటే బ్రహ్మగారికి ఒక పగలు అవ్వాలంటే 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోవాలి, 1000 యుగాలు గడవాలి. అలాంటివి ఇంకో 1000 అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి, అంటే బ్రహ్మగారికి ఒక్క రోజు గడవాలంటే 2000 × 43,20,000 సంవత్సరాలు. అలా బ్రహ్మగారికి సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. అంటే బ్రహ్మకు ఒక ఏడాది గడవాలంటే మనకు వల్ల 365 కాదు, 360 × 2000 ×
43,20,000 సంవత్సరాలకి బ్రహ్మగారికి ఒక ఏడాది. అలాంటిది బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. అంటే బ్రహ్మ ఆయువు ఎంత అనమాట? ఒక 100 ఇంటూ 360 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అప్పటికి ఒక బ్రహ్మ వెళ్ళి కొత్త బ్రహ్మ వస్తాడు. ఒక బ్రహ్మ చచ్చిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది. నా ఒంటి మీద ఉన్న మొత్తం వెంట్రుకలు ఊడిపోతే అప్పుడు నేను చచ్చిపోతాను. ఇప్పటికే ఇక్కడ బెత్తెడు వెంట్రుకలు ఊడిపోయాయి, ఇంకా ఇవన్నీ ఊడిపోతే నేను చచ్చిపోతాను, అల్పాయుష్కోండి, నాకెందుకు ఆశ్చర్యం అన్నాడు. బ్రాహ్మణి శబ్దం వచ్చింది. ఏంటో చూస్తే పక్కన ఇంద్రుడు పడిపోయి పెరాలసిస్ వచ్చిన వాళ్ళల్లో కొట్టుకోవడం మొదలెట్టాడు. అసలు దానికి ఏమన్నా ఓపుందా? మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి లెక్క ఏంటి? అసలు ఒక బ్రహ్మాయువు లెక్క పెట్టడానికి ఈ క్యాలిక్యులేటర్లు సరిపోవే. అటువంటిది ఒక బ్రహ్మ పోతే ఒక వెంట్రు కూడుతుంది దీనికి. అప్పటికి ఇన్ని ఊడేట, ఇవన్నీ ఊడాలట. అవన్నీ ఊడేసరికి ఎప్పుడు ఎంతమంది బ్రహ్మలు ఎడతారు, ఎప్పుడు ఆయనకి ఆయువు తీరుతుంది, ఆయనకి నేను అల్పాయుష్కుండని అనిపిస్తుంది. అందుకని ఆయన ఆశ్రమాలు మానేసి చెట్టు కింద కూర్చుని చిరిగిపోయిన చాపను ఎత్తి మీద పెట్టుకుంటే మనం రోజుకో బిల్డింగులు కొనుక్కుంటామా? మనం ఆయుర్దాయం కలిగిన వాళ్ళమా? అనుకుని ఇంద్రుడు నాకు అర్థమయ్యింది ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావో అని విశ్వకర్మ స్టాప్ కన్స్ట్రక్షన్ అన్నాడు. విశ్వకర్మ అమ్మాయి అనుకున్నాడు, ఏం తెలియదు అర్థం కాదు. ఎందుకు చెబుతారంటే అలాంటి ఆయువు కలిగిన రామసుడు అంతటి కాదు. కానీ మహాత్ములైన మార్కండేయుడు, గర్గుడు కూడా గొప్ప ఆయువు కలిగిన జ్ఞానులు వీళ్ళు. మనం పరమాత్ముని యొక్క అనుగ్రహం పొందితే నిరంతరం ఆయన కథల్ని నమ్మి నామస్మరణ చేస్తే ఇలా పురాణాదులతో ఉంటే పురాణం వినడానికి హారు పట్టనంత జనం తయారైతే మాత్రం గ్యారెంటీగా చెబుతున్నాను వాడికి ఒక అద్భుతమైన దివ్యశక్తి వస్తుంది. కలియుగంలో పురాణము వినడము కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు ధరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. యజ్ఞాలు, హోమాలు, రకరకాల మార్గాలు ఉన్నాయి. కలౌ ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒకే ఒక్క ధర్మం అట. పురాణం వినడం కంటే మానవులు ధరించడానికి మరొక మార్గం లేదు. కాబట్టి మనం ఈ గర్గ సంహితని దాదాపు 6 రోజుల పాటు శ్రద్ధగా చెప్పుకున్నాం. రేపు అష్టావధానం ఉంటుంది. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం